cloud computing. Okay, so what the scenario before and why the scenarios has got changed right now in the market. Okay, so like when we started our jobs like 2008 lo, okay, when we started there's nothing called cloud. Okay, అది మార్కెట్లో ఉంది. లైక్ కొంతమందికి ఆల్రెడీ లైక్ పని చేస్తున్నారు దానిపైన. సో దే ఆర్ బిల్డింగ్ ఎట్ దట్ మూమెంట్. ఓకే, 2008లో. ఓకే, సో వెన్ దేర్ వాస్ 2014-15 టైంలో ఇట్ వాస్ రేజింగ్. లైక్ 2014లో చాలా మందికి క్లౌడ్ అంటే ఏంటి అనేది ఒక పిక్చర్ వచ్చేసింది. చాలా మంది ఏడబ్ల్యూఎస్ గురించి, అజ్యూర్ గురించి, ఐబిఎం క్లౌడ్ గురించి మాట్లాడుతున్నారు అప్పటికి. ఓకే, సో పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద క్లౌడ్ అనేది. ఓకే, సో బిఫోర్ సినారియోస్ ఎలా ఉండేటివి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు బిల్డ్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇప్పుడు చాలా మంది స్టార్టప్స్ అంటున్నారు. ఓకే, స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యావ్ ఎ సింపుల్ ఐడియా దే కెన్ డూ ఏ స్టార్టప్ రైట్ నౌ. ఓకే, సో అదే 2008లో మీకు ఒక ఐడియా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్. ఓకే, ఫుడ్కి సంబంధించిన యాప్ అనుకుందాం. లైక్ మనకి మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఓకే, సో ఆ విధంగా ఏదైనా యాప్ అనుకున్నాం మనం 2008లో బిల్డ్ చేద్దాం అనుకున్నాం దాన్ని. ఓకే, సో దానికోసం మనకి ఏం కావాలి? ఫస్ట్ మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఫస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి కంప్యూటర్ సైడ్ అంటే మన టెక్నాలజీ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ టెక్నాలజీ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి మనకి కంప్యూటర్స్ కావాలి. ఓకే, సో వీ నీడ్ నెట్వర్క్ అండ్ వీ నీడ్ స్టోరేజ్, వీ నీడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, వీ నీడ్ ది అప్లికేషన్ లైసెన్స్. ఓకే, సో మనం ఏదైతే అప్లికేషన్ మీద పనిచేస్తామో ఆ లైసెన్స్, లేకపోతే ఎనీ ఓపెన్ సోర్స్. ఓకే, సో ఈ మెటీరియల్ అంతా మనకి కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సైడ్. అదే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో స్పేస్ సైడ్ కూడా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్ కావాలి, రైట్? ఇదంతా బిల్డ్ చేయాలంటే ఎంప్లాయీస్ కోసం ఒక బిల్డింగ్ కావాలి. అండ్ మీరు సర్వర్స్ డిప్లాయ్ చేయాలంటే కూడా యూ షుడ్ హ్యావ్ సమ్ స్పేస్. ఓకే, సో నథింగ్ బట్ యూ నీడ్ టు రెంట్ సమ్ స్పేస్. ఓకే, ఏదైనా స్పేస్ ఇన్ ద సెన్స్ మీకు, ఓకే, లైక్ డేటా సెంటర్ కోసమైనా కానీ, చిన్నది ఏదైనా సర్వర్ కొనాలనుకున్నా కానీ మీకు ఒక స్పేస్ ఉండాలి. ఆ స్పేస్లో మీకు ఏసీ కంపల్సరీ ఆ టైంలో. అండ్ ఆల్సో యూ నీడ్ టు బిల్డ్ ద నెట్వర్క్. ఓకే, సో ఈ నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఇదంతా ఈ స్పేస్లో మనము మెయిన్గా ఒక స్పేస్ అంటే బిల్డింగ్ అయినా సరే, లేకపోతే ఏదైనా డేటా సెంటర్లో రెంట్ తీసుకున్నా సరే స్పేస్. ఓకే, సో ఈ విధంగా మనకి ఇన్ఫ్రా కావాల్సి వచ్చేది, ఈ ఈ ఎక్విప్మెంట్ అంతా కావాల్సి వచ్చేది. ఓకే, సో వాట్ వుడ్ బి ది కాస్ట్? ఓకే, మనకి సర్వర్ కొనాలనుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ బై ఎనీ లైనెక్స్ సర్వర్, లేకపోతే ఏఐఎక్స్ సర్వర్, లేకపోతే విండోస్ సర్వర్, ఏదన్నా సర్వర్ కొనాలనుకుంటే, ఓకే, ఇట్ ఈస్ అరౌండ్ 30 to 40 lakhs. ఓకే, అది సెకండ్ హ్యాండ్ సర్వర్స్ తీసుకుని చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒరిజినల్ మెయిన్ సర్వర్స్ విత్ హై రిసోర్సెస్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, సో ఇట్ వుడ్ హ్యావ్ అరౌండ్ 50 lakhs to 1 crore కూడా ఉండేది. ఓకే, సర్వర్ కాస్ట్. సో ఇప్పుడు నేను సర్వర్ కొనాలనుకుంటున్నప్పుడు నా థింక్ ఎట్లా ఉంటుంది? ఓకే, 2008 వితౌట్ క్లౌడ్. ఓకే, సో నా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, ఓకే, నేను ఒక యాప్ బిల్డ్ చేస్తాను. ఓకే, ఫుడ్ యాప్. ఒక 5 years తర్వాత, ఓకే, నాకు ఒక 30 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఓకే, అంటే నా డేటాబేస్ కెపాసిటీ 30 lakhs ఉండాలి. ఓకే, నేను ఇనిషియల్గా కొనేటప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఇంత అయినప్పుడు నా ఎంప్లాయీస్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు 10 employees ఉండొచ్చు. ఓకే, అదే 5 years తర్వాత మీ టార్గెట్ వచ్చేసి ఒక 100 employees అవుతారు. సో అందరికీ నేను, ఓకే, ఎట్లా మీకు రిసోర్సెస్ కావాలనుకుంటే ఈ విధంగా బిల్డ్ చేస్తుండే. ఓకే, సో ఈ విధంగా ఫ్యూచర్ కూడా ఆలోచించి మీరు ఈ సర్వర్ని బై చేయాల్సి వచ్చేది, రైట్? సో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? 5 years ఫ్యూచర్ కాస్ట్ కూడా మీరు ఇనిషియల్గా ఫస్ట్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇదంతా చేసిన తర్వాత అన్ఫార్చునేట్గా, ఓకే, ఇఫ్ ది బిజినెస్ ప్లాన్ గాట్ ఫెయిల్డ్. ఓకే, సో ఈ బిజినెస్ ప్లాన్ ఫెయిల్ అయితే ఇమాజిన్ ద లాస్. ఓకే, లాస్ వచ్చేసి ఇట్స్ అ హ్యూజ్ లాస్. ఓకే, ఎందుకంటే మీ ఎక్విప్మెంట్, మీ ఇన్ఫ్రా, మీ ఎంప్లాయీ కాస్ట్, ఓకే, మీ మెయింటెనెన్స్ కాస్ట్, ఇదంతా మీరు
మళ్ళీ మీ సర్వర్ ఎలా ఉంటారు, మనము ఫ్యూచర్ని ఆలోచించి మనం సర్వర్స్ని బిల్డ్ చేస్తాం. సో మీకు ఇదంతా ఒక్కసారి ఫెయిల్ అయిందంటే లైక్ యూ విల్ బి లూజింగ్ సో మచ్ ఆఫ్ మనీ, రైట్? సో ఇప్పుడు ఈ సినారియోనే మనము క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమైంది అనేది చూద్దాం. ఓకే, సో క్లౌడ్ వచ్చిన తర్వాత ఓకే ఏదైనా కానీ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, క్లౌడ్ అనేది లైక్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఆల్సో పే యాజ్ యు గో. అంటే మీరు ఎంత వాడుతున్నారో, ఎంత మీరు యూజ్ చేస్తున్నారో అంతే మీరు పే చేస్తున్నారు, లైక్ యువర్ కరెంట్ బిల్. ఓకే, కరెంట్ బిల్ ఎట్లా మనం ఎంత వాడతామో అంతే వస్తుంది. ఓకే, మీరు ఎంత స్పెండ్ చేస్తారో అంతే వస్తుంది, రైట్? సేమ్ వే క్లౌడ్లో మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారో అంతే మీరు పే చేస్తారు. ఓకే, సో సేమ్ సినారియో ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒక ఫుడ్ చైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఈ ఫుడ్ చైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు ది క్లౌడ్. ఓకే, నేను క్లౌడ్కి వెళ్తా, ఇక్కడ నాకు స్పేస్ అవసరం లేదు. ఓకే, నేను బిల్డింగ్ ఏం తీసుకోవట్లేదు, బిల్డింగ్ స్పేస్ ఏం తీసుకోవట్లేదు. ఓకే, నా ఇన్ఫ్రా ఇక్కడ ఇదంతా మిగిలిపోయింది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వెళ్ళి ఒక కంప్యూటర్, ఓకే అంటే ఒక విఎంని నేను బై చేస్తా. ఓకే, సో నేను ఎట్లా బై చేస్తా, ఇది పర్ మంత్ కాస్ట్. ఓకే, కొన్ని పర్ అవర్లో కూడా ఉంటాయి. ఓకే, కొన్ని క్లౌడ్స్ పర్ అవర్ ఛార్జ్ చేస్తాయి, పర్ మంత్ కూడా కాస్ట్ ఛార్జ్ చేస్తాయి. ఓకే, సో నేను పర్ మంత్ కాస్ట్లో నా విఎం, నా కాన్ఫిగరేషన్, ఓకే ఇప్పుడు నా అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఎంత కాన్ఫిగరేషన్ అవుతుందో ఆ కాన్ఫిగరేషన్ని బట్టి, ఓకే నా సిపియు కానీ, నా మెమొరీ కానీ, ఓకే నా నెట్వర్క్ కానీ, ఓకే సో ఇవన్నీ నేను బై చేస్తా. ఓకే, ఇది ఎట్లా బై చేస్తా, నేను పర్ మంత్ కాస్ట్లో బై చేస్తా, నా డేటాబేస్ కూడా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ హిట్ అయింది అనుకోండి, దెన్ ఐఎమ్ వెరీ గుడ్. సో నేను ఇంకా విఎమ్స్ నేను ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకే, నా స్టోరేజ్, నా రిసోర్సెస్ అన్నీ ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకే, సో ఆ విధంగా నేను చేస్తా. అదే బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, ఎందుకంటే నేను పర్ మంత్ కాస్ట్ పే చేస్తున్నా. ఓకే, సో నాకు తెలిసిపోయింది బిజినెస్ ఫెయిల్ అయిందని. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ వ్రాప్ దిస్ అప్. ఓకే, సో ఇక్కడ నాకు లాస్ ఎంత ఉండొచ్చు, ఓకే పర్ మంత్కి మీరు ఎంత సర్వర్ తీసుకున్నా కానీ మీకు 10,000 కంటే ఎక్కువ పోదు. ఓకే, సో నేను నా మినిమల్ కాస్ట్తో ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, సో అదే నాకు ఇది ప్రాపర్గా నా ఐడియా హిట్ అయింది అనుకోండి. ఓకే, ఇఫ్ దిస్ గాట్ పాస్డ్ దెన్ ఐ కెన్ బిల్డ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ క్లౌడ్. ఓకే, సో నేను క్లౌడ్ పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవచ్చు. నేను పర్ మంత్ కింద లైక్ ఐ కెన్ పే టు ది క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది. ఓకే, ఫెస్టివల్ సీజన్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ గివ్ సమ్ ఆఫర్స్ ఇచ్చినప్పుడు లైక్ వీ మే గెట్ నంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ అవ్వచ్చు, అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ రావచ్చు. ఓకే, ఎవ్రీ టైం మీ వెబ్ సర్వర్ అయినా కానీ, లేకపోతే ఏ అప్లికేషన్ అయినా మీరు హోస్ట్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ చాలా డిమాండ్లో ఉండొచ్చు. ఓకే, సో మీకు వితౌట్ క్లౌడ్ సినారియోలో ఏమవుతుందంటే మీరు ఇంకో సర్వర్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకో సర్వర్ని కొనాల్సి వస్తుంది మొత్తం టోటల్. ఓకే, ఈక్వలెంట్ సర్వర్ ఇంకోటి తీసుకొని, ఓకే అదే కాస్ట్ మళ్ళీ మీరు బిల్డ్ చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ ఒక 1 మంత్ నేను ఆఫర్స్ పెడుతున్నా కాబట్టి నాకు ఎక్కువ హిట్స్ ఉండొచ్చు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన అమెజాన్ ఫెస్టివల్ సేలు, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే. ఓకే, సో ఇవన్నీ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో వీళ్ళందరూ కూడా క్లౌడ్లోనే హోస్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్కేల్ అప్ చేస్తారు, అంటే రిసోర్సెస్ని స్కేల్ అప్ చేస్తారు. లైక్ ఇప్పుడు నా 2 VMs వాడుతున్నాను అనుకోండి, అప్పుడు నేను 5 VMs వాడతాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, సో ఆ పీరియడ్ ఆఫ్ టైంకి నేను 5 VMsకి నేను పే చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుంది, 1 మంత్ తర్వాత అగైన్ ఐ విల్ స్కేల్ డౌన్. ఓకే, నార్మల్ యూజర్స్ ఎట్లా ఇప్పుడు మనకి ఎట్లా నార్మల్ హిట్ అవుతారో అప్పుడు నాకు మళ్ళీ 2 VMsకి వచ్చేస్తుంది. అంటే నేను ఎప్పటి వరకు యూజ్ చేస్తున్నా అప్పటి వరకే పే చేస్తాను, తర్వాత ఐ విల్ డిక్రీజ్ దట్ పేమెంట్. ఓకే, సో ఇక్కడ మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే యూ కెన్ స్కేల్ అప్ యువర్ రిసోర్సెస్, యూ కెన్ స్కేల్ డౌన్ యువర్ రిసోర్సెస్ అండ్ యూ కెన్ పే యాజ్ యూ గో, అంటే మీరు ఎంత యూజ్ చేస్తారో అంతే పే చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద సింపులెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద క్లౌడ్. ఓకే, సో మీకు క్లౌడ్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఈస్ వాట్ ద క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే,
సో మీకు క్లౌడ్ అంటే ఏంటో తెలియాలనుకుంటే ఈ సింపుల్ ఎగ్జాంపుల్ని మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు క్లౌడ్ అంటే ఏంటో డెఫినేషన్ తెలిసిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనకి క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్ అన్నాం, రైట్? సో క్లౌడ్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా వితౌట్ క్లౌడ్ అనేది. సో దాన్ని మనము మన టర్మినాలజీ అంటే ఐటీ టర్మినాలజీలో దాన్ని ఆన్ ప్రిమైస్ అంటాం. ఓకే, సో అది ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ అంటే ఇది టోటల్లీ ఓకే మనము మేనేజ్ చేసుకునేది, అంటే ఆర్గనైజేషన్స్ మేనేజ్ చేసుకునేది. ఓకే, సో ఆన్ ప్రిమైస్లో మనం ఏమేమి మేనేజ్ చేస్తాము? ఓకే, సో నెట్వర్కింగ్ మనం ఇందాక అనుకున్నట్టు, స్టోరేజ్, రైట్, తర్వాత సర్వర్స్, ఆ తర్వాత వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ వర్చువలైజేషన్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆపరేటింగ్ సిస్టము, ఆ తర్వాత మనకి ఏదైనా మిడిల్ వేర్ ఉంటే మిడిల్ వేరు, తర్వాత రన్ టైమ్స్. ఓకే, ఆ దానిపైన మనము ఏదైతే డేటా క్రియేట్ చేస్తామో ఆ డేటా అండ్ దానిపైన మన అప్లికేషన్. ఓకే, సో ఇవన్నీ మనకి ఆన్ ప్రెమైస్లో మనము మేనేజ్ చేసుకోవాల్సిందే. ఓకే, సో దీస్ ఆల్ ద స్టఫ్ వీ నీడ్ టు మేనేజ్ ఇన్ ది ఆన్ ప్రిమైస్. ఓకే, సో అదే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇదొక సర్వీస్ క్లౌడ్లో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్కి వచ్చేసరికి ఓకే ఈ పార్ట్ ఓకే వర్చువలైజేషన్ లైక్ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ మనకి క్లౌడ్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఎవరు? సో హూ ఆర్ ప్రొవైడింగ్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ఎగ్జాంపుల్ AWS, గూగుల్ క్లౌడ్, అజ్యూర్, IBM క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, ఓకే ఆలీబాబా క్లౌడ్. ఓకే, దెర్ ఆర్ సో మెనీ క్లౌడ్స్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఈ క్లౌడ్ ప్రొవైడర్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తే వీ గోనా మేనేజ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, మళ్ళీ దీనిపైన ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైమ్, డేటా ఇవన్నీ మనము మేనేజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో. ఓకే, అదే మీకు ఇంకోటి ఉంటుంది, ఇంకోటి వచ్చి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో వాట్ హ్యాపెన్స్? ఓకే, సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో టిల్ రన్ టైమ్. ఓకే, సో టిల్ రన్ టైమ్ ఇట్ ఈస్ గోనా మేనేజ్డ్ బై క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, ఈ అప్లికేషన్ డేటా మాత్రము మనం మేనేజ్ చేస్తాం. ఓకే, మీరు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ తీసుకుంటే ఓకే, సో ఇదంతా కూడా మనకి క్లౌడ్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తాడు, ఇది ఒక్కటి మనం మేనేజ్ చేసుకోవాలి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, దీన్ని మనం SaaS అంటాము. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని PaaS అంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని IaaS అంటాం. ఓకే, సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, అన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడరే మేనేజ్ చేస్తాడు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో, లైక్ యువర్ జీమెయిల్. ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి AWSలో ల్యాండా ఉంది, తర్వాత రెడ్ హ్యాట్లో ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ లైక్ మనం ఏదైనా డిప్లాయ్ చేసుకోవచ్చు దీనిపైన. సో బికాస్ ఆపరేటింగ్ సిస్టమ్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్ అన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ సర్వీసెస్ విచ్ ఆర్ ఇన్ ది క్లౌడ్, IaaS, PaaS అండ్ SaaS. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇవన్నీ జనరల్గా సర్వీసెస్. ఓకే, సో తర్వాత మనకి డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి? ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ అంటే లైక్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, మన గూగుల్ ఫొటోస్ ఉంది కదా, సో దిస్ ఈస్ ద పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో మనకేంటంటే లైక్ పబ్లిక్ క్లౌడ్ ఇన్ ద సెన్స్ ఇదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ ఎండ్లో షేరింగ్లో ఉంటుంది. ఓకే, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్, అంటే మీ ఆర్గనైజేషన్కి మాత్రమే స్పెసిఫిక్గా ఆ సర్వర్స్ మీకు ఆ బేర్ మెటల్ పైన మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, వేరే ఆర్గనైజేషన్స్ కానీ వేరే వాళ్ళకి కానీ అందులో షేరింగ్ ఉండదు.
హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్. ఓకే, సో ఈ రెండింటిని కలిపి మనకి హైబ్రిడ్ క్లౌడ్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్స్లో బ్యాంక్స్. ఓకే, ఎందుకంటే ఏదైనా కానీ పర్సనల్ ట్రాన్సాక్షన్ ఉన్నా కానీ అది ప్రైవేట్ క్లౌడ్లోనే జరుగుతుంది. ఓకే, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదైతే సెక్యూర్ డేటా ఉంటుందో అది ప్రైవేట్ క్లౌడ్లో, ఏదైతే అన్సెక్యూర్డ్ డేటా ఓకే దిస్ ఈస్ ఫైన్ అనుకుంటే అది పబ్లిక్ క్లౌడ్లో పెడతారు. ఓకే, పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ రెండు కూడా చాలా చాలా సెక్యూర్. ఓకే, బోత్ ఆర్ వెరీ సెక్యూర్డ్. బట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే లైక్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఓకే సో ఇట్స్ మోర్ సెక్యూర్ అని చెప్తారు. ఓకే, బట్ బోత్ హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ సెక్యూరిటీస్. ఓకే, సో ఇప్పుడు క్లౌడ్ గ్రోత్లో ఓకే చాలా అడ్వాన్స్డ్లో ఉంది. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ది సెక్యూరిటీస్. మీరు ఎప్పుడైతే ఆ సెక్యూరిటీస్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతారో యూ కెన్ సే దట్ యువర్ డేటా ఈజ్ సెక్యూర్. ఓకే, సో ఇది జనరల్గా వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. ఓకే, సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, సో మీరు ఈ డెఫినేషన్స్ జనరల్గా మీకు నార్మల్గా క్లౌడ్ అంటే ఏంటి, సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారనే అవగాహన లేని వాళ్ళకి మనం ఇది చెప్పాము. చాలా మందికి ఇప్పుడు ఇది మ్యాండేటరీ కోర్స్ కాబట్టి చాలా మందికి అవగాహన ఉంటుంది. ఓకే, సో హూఎవర్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ యువర్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ అవగాహన ఉంటుంది. అదే ఎవరైతే మనకి వేరే గ్రూప్స్లో ఉన్నారో ఈసీఈ కానివ్వండి, ట్రిపుల్ ఈ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఓకే ఆర్ఎల్స్ బీఎస్సీ మ్యాథ్స్లో ఉన్న వాళ్ళు, బీఎస్సీ స్టాట్స్లో ఉన్న వాళ్ళు, లైక్ బీకామ్ స్టాట్స్లో ఉన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ బీఎస్సీలో మనకి వేరే వేరే గ్రూప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అందులో ఉన్న వాళ్ళందరికీ ఓకే సో ఈసీ ట్రిపుల్ ఈ మెకానికల్ వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. సో ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో ఓకే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే షేర్ చేయండి, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు వచ్చేసి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజ్యూర్ ఆర్ ద మార్కెట్ లీడర్స్. ఓకే, ఎక్కువగా ఓకే మీకు జాబ్స్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ దీస్ త్రీ. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఐబిఎం క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, అలీబాబా. ఓకే, సో ఇవి కూడా లైక్ దీస్ ఆర్ ఆల్సో కమింగ్ అప్. ఓకే, ఒరాకిల్ కానీ, ఐబిఎం కానీ, అలీబాబా క్లౌడ్ కానీ దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ ఇన్ ది మార్కెట్. బట్ దీస్ త్రీ ఆర్ ద మార్కెట్ లీడర్స్, ఆర్ టాప్ త్రీ ఆర్ ద మార్కెట్ లీడర్స్. ఓకే, సో ఎవరైనా కానీ క్లౌడ్లో జాబ్స్ కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ నో ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఎ ఫ్రెషర్. ఓకే, అదే మీకు ఒక 2 years or 3 years తర్వాత ఓకే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ యూ షుడ్ నో ఆల్ ద క్లౌడ్స్. ఓకే, సో మనం ఇంకా ఆ ఫేజ్లోకి రాలేదు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్స్ బెటర్ యూ గో విత్ వన్ ఆఫ్ ద క్లౌడ్స్. ఓకే, కాకపోతే మీరు అవగాహన తెచ్చుకున్నారనుకోండి వేరే క్లౌడ్స్ మీద కూడా యూ కెన్ సే దట్ యు నో మల్టీ క్లౌడ్. ఓకే, సో మల్టీ క్లౌడ్ అనేది ఇప్పుడు చాలా మంది అడిగే రిక్వైర్మెంట్. ఓకే, ఎందుకు మల్టీ క్లౌడ్ అడుగుతున్నారంటే సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నాకు ఏడబ్ల్యూఎస్ పైన డేటాబేస్ తక్కువ ఉంది. ఓకే, అదే జీసీపీలో నాకు క్యూబర్నెటిస్ అనే అప్లికేషన్ ఈజీగా బిల్డ్ చేయడానికి అనిపించింది అండ్ ఆల్సో హై అవైలబిలిటీ ఉంది. అండ్ అజ్యూర్లో ఓకే నాకు నేను యాక్టివ్ డైరెక్టరీ యూజ్ చేయాలనుకుంటున్నా, సో ఐఎమ్ గోయింగ్ విత్ ది అజ్యూర్. ఓకే, సో ఇవన్నిటిని నేను ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజ్యూర్ అన్నీ వాడతాను నేను. ఓకే, ఇవన్నీ వాడి నేను ఓకే నా ఆర్గనైజేషన్లో నేను ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నాను. ఓకే, సో ప్రాజెక్ట్ వైజ్ చూసుకుంటే మీకు వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏడబ్ల్యూఎస్ కావాలి, జీసీపీ రావాలి అండ్ ఆల్సో అజ్యూర్ కూడా రావాలి. ఓకే, సో దట్ ఐ కెన్ హైర్ యూ అంటాడు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ మల్టీ క్లౌడ్. ఓకే, సో మల్టీ క్లౌడ్ అనేది అందుకే ఇప్పుడు చాలా చాలా ఫాస్ట్గా మార్కెట్లోకి వస్తుంది అండ్ పీపుల్ ఆర్ లైక్ చాలా మంది కూడా మల్టీ క్లౌడ్ సైడే చూస్తున్నారు. అంటే ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో ఓకే సో దే ఆర్ పర్టికులర్లీ లుకింగ్ ఫర్ పీపుల్ హూ నోస్ మల్టీ క్లౌడ్. ఓకే, సో ఇది బేసిక్గా ఐ వాంటెడ్ టు గివ్. అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో మనకి ప్రీ రిక్విజిట్స్ ఏంటి, సో ఇవి నేర్చుకోవాలి అనుకుంటున్నాను నేను. ఓకే, సో నా ప్రీ రిక్విజిట్ ఏంటంటే యూ షుడ్ నో లైనెక్స్,
లైనెక్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి, అండ్ ఆల్సో యూ షుడ్ నో నెట్వర్క్ బేసిక్స్. ఓకే, ఇవి రెండు రాకపోతే మీరు ఇందులోకి వెళ్తే యూ విల్ స్ట్రగుల్ ఎలాట్. ఓకే, సో ఫస్ట్ లైనెక్స్ బేసిక్స్, నెట్వర్కింగ్ బేసిక్స్ ఆర్ లైనెక్స్ నాలెడ్జ్, నెట్వర్కింగ్ నాలెడ్జ్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు సారీ ఈ క్లౌడ్స్కి వెళ్ళినారనుకోండి, మీకు చాలా 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 మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో మీకు ఆపర్చునిటీస్ లేవని కాదు, వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. 2021 లుక్స్ వెరీ బ్రైట్. ఓకే, సో 2021లో క్లౌడ్లో చాలా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ బెటర్ యూ ప్రిపేర్ వెల్. ఓకే, ఈ బేసిక్స్ ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత క్లౌడ్స్లో ఏ క్లౌడ్లో అయినా సరే, అజ్యూర్, AWS ఆర్ GCPలో, ఓకే, గో ఫర్ ద సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, అందులో ఏ ఏ సర్వీసెస్ దేని వాడతారు అనేది అవగాహన తెచ్చుకున్న తర్వాత, ఓకే, యూ కెన్ పుట్ యువర్ రెజ్యూమే ఇన్ ద మార్కెట్ సో దట్ యూ విల్ గెట్ ది ఆపర్చునిటీస్. ఓకే, సో యాజ్ ఎ ఫ్రెషర్, యాజ్ ఎ స్టూడెంట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎవరైనా కానీ, ఇంటర్వ్యూ చేసే వాళ్ళైనా కానీ, ఆన్ క్యాంపస్ అయినా కానీ, ఆఫ్ క్యాంపస్ అయినా కానీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు నాలెడ్జ్ ఎంత ఉంది, ఓకే, హౌ మచ్ యూ కెన్ కోప్ అప్, మీకు బేసిక్స్ వచ్చా లేదా అని మాత్రమే చూస్తారు. ఓకే, సో బేసిక్స్ వచ్చా లేదా అంటే అట్లీస్ట్ మీరు VM లాంచ్ చేస్తున్నప్పుడు, ఓకే, నెక్స్ట్ 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 కొడుతున్నప్పుడు, ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక AWSలో లాగిన్ చేశారు అనుకోండి, AWSలో మీరు EC2, ఓకే, లాగిన్ చేస్తారు. ఓకే, EC2 లాంచ్ చేస్తారు. ఓకే, సో నేను కాలేజ్లోకి వెళ్ళినప్పుడు ఐ ఆస్క్ దెమ్, డూ యూ నో AWS? చాలా మంది వచ్చేసి యా మా స్టూడెంట్స్కి అందరికి AWS వచ్చండి, మేము కాలేజ్లో చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాం వాళ్ళకి అని చెప్తున్నారు. ఓకే, బట్ నేను స్టూడెంట్స్తో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను అనమాట, అంటే మీకు AWS వచ్చా అంటే చాలామంది మాకు AWS వచ్చు అనే అవగాహనలోనే ఉన్నారు. వెన్ ఐ డూయింగ్ ఏ ప్రాక్టీస్ ల్యాబ్, ఓకే, ఒక ల్యాబ్ చేస్తున్నప్పుడు EC2 నేను లాంచ్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ది EC2, ఫ్రీ టైర్ సెలెక్ట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ లాంచ్. ఓకే, లాంచ్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి అని మాత్రమే తెలుసు. యూ షుడ్ డూ ది నెక్స్ట్ 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 కొట్టిన తర్వాత అది VPN, అసలు VPC అడుగుతుంది. VPC అంటే ఏంటి, అసలు VPC ఎందుకు అడుగుతుంది, మనం VPC క్రియేట్ చేయొచ్చా, ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత అది స్టోరేజ్ అడుగుతుంది. ఓకే, స్టోరేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ట్యాగ్స్ అంటుంది, అసలు ఈ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, ఆ తర్వాత మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అడుగుతుంది, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, ఇవన్నీ అవగాహన లేదు. ఓకే, సో నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ట్రై టు రీడ్ ఎవ్రీథింగ్. అంటే మీకు నెక్స్ట్ కొడుతున్నప్పుడు ట్రై టు రీడ్ ఎవ్రీ సింగిల్ పాయింట్, అసలు అది ఎందుకు, దాని ప్రీరిక్విజి అంటే దానికి ఎందుకు కనెక్షన్ ఉంది, అసలు ఇది మనం సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, అందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది మీరు ఆ GUI పేజ్లోనే AWSలో మాస్టర్ అయిపోవచ్చు. ఓకే, అవన్నీ మీరు చూస్తే. ఓకే, మీరు చూడకుండా నెక్స్ట్ కొట్టేసి, ఓకే, నేను అబ్బా ఈ AWSలో VM లాంచ్ చేస్తే నాకు 2 minutesలో లాంచ్ అయిపోతుంది, నేను లాంచ్ అయిన తర్వాత సర్వర్లో లాగిన్ చేసేస్తున్నా, తర్వాత నేను ఏదైనా లైనక్స్ కమాండ్ కొట్టేస్తున్నా, అది చాలా ఈజీ ఉంది అంటే దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ లెర్నింగ్. ఓకే, యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ నో, యూ షుడ్ సీ ఎవ్రీ పేజ్. మీరు నెక్స్ట్ కొట్టిన తర్వాత దీన్ని అన్సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఓకే, మీకు క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే, సో యూ షుడ్ గో అండ్ రీడ్ దట్ డాక్యుమెంట్ అండ్ దెన్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ అండ్ యూ నీడ్ టు లాంచ్ ద AWS ఇన్స్టెన్సెస్. బ్లైండ్గా చేయకండి, బ్లైండ్గా చేస్తే మీకు జాబ్స్ రావడం కష్టమవుతుంది, ఎందుకంటే మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ యూ కెన్ గో అండ్ యూ కెన్ లాంచ్ ఎనీ సర్వర్ అండ్ యూ కెన్ సే టు ది ఇంటర్వ్యూయర్ దట్ నాకు AWS వచ్చు, నేను లాంచ్ చేశాను సర్వీసెస్ అంటే, ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్లో నేను ఈ పోర్ట్ని అలో చేయాలనుకుంటున్నా, ఎట్లా అలో చేస్తాను అనగానే మీరు బ్లాంక్ ఫేస్ పెట్టేస్తారు. ఓకే, సో దేర్ యు ఆర్ ఫైండింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, వన్స్ యూ గో త్రూ ఎవ్రీ పేజ్, ఎవ్రీ సింగిల్ పేజ్, ఎవ్రీ దాంట్లో ఎందుకు ఈ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది అని మీకు తెలిస్తే యూ విల్ బి ఏ మాస్టర్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నా సరే మీరు ఎంత కొంచెం నేర్చుకున్నా సరే కంప్లీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో డోంట్ గో ఆన్ ఓవర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏదో ఓవర్వ్యూలో వెళ్ళి చేయకండి. ఓకే, ఇన్డెప్త్గా డైవ్ చేయండి అందులో అండ్ లెర్న్ మోర్ థింగ్స్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సింపుల్ ఐడియా ఉన్నా కానీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు క్లౌడ్లో ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ జస్ట్ డూ దట్ ఆన్ ద క్లౌడ్.
మీ అప్లికేషన్ సక్సెస్ అయితే ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఓకే, సో ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు మార్కెట్లో. మన తెలుగు స్టేట్స్లో కూడా దట్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ టు ఇన్వెస్ట్ ఆన్ గుడ్ ఐడియాస్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు ఐడియాస్ ఉంటే, బెటర్ ఐడియాస్ ఉంటే, try to form as a group and create an application, create your own startup, create your own organization and be an entrepreneur. ఓకే, ఎందుకంటే మీకు ఆ అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చాలా యంగ్ కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ థాట్స్, లాట్ ఆఫ్ ఐడియాస్. సింపుల్ ఐడియా, ఓకే, చిన్న పిన్తో కూడా మీరు మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సింపుల్ ఐడియా ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ, ఎందులో అయినా కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ ప్రాబ్లంలో సొల్యూషన్ కనుక్కోండి. ఆ సొల్యూషన్ని మీరు అప్లికేషన్ కిందనో ఎట్లయినా కన్వర్ట్ చేయడం ఈజీ అనిపిస్తే దాన్ని కన్వర్ట్ చేయండి అండ్ బిల్డ్ దట్ ఆర్ క్రియేట్ ఏ ప్రోటోటైప్. ఏదైనా ఎలా చేయొచ్చు, ఎలా చేయలేము అనేది ఒక డిజైన్ చేయండి. ఓకే, సో యూ గైస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో జస్ట్ డోంట్ డూ ఆల్ ద స్టఫ్ లైక్ ఏదో అకాడమీ చదివేసాము, జాబ్ ట్రై చేద్దాము, ఓకే, వి గోయింగ్ టు ది మార్కెట్ ఏదో ఒక జాబ్ చేసేద్దాం అనుకుంటే లైక్ ఆఫ్టర్ 10 to 15 years విల్ గెట్ బోర్డ్ అండ్ విల్ థింక్ లైక్ నేను ఎందుకు చేయలేకపోయినా ఇది అనే ఫీలింగ్లో మీరు ఉండకూడదు. ఎందుకంటే వీ డోంట్ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ. ఓకే, మేము చేస్తున్నప్పుడు లైక్ వెన్ వీ వాంటెడ్ టు ఒక ఆర్గనైజేషన్ని సెట్ చేయాలన్నా, ఒక స్టార్టప్ని సెట్ చేయాలన్నా ఒక చాలా ల్యాక్స్లో ఖర్చు అయ్యేది. ఓకే, సో రైట్ నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, స్టార్టప్స్కి ఓకే, యూ కెన్ బిల్డ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూ కెన్ బిల్డ్ యువర్ నెట్వర్క్ వెరీ ఈజీలీ. మీకు సోషల్ నెట్వర్క్లో కూడా యూ కెన్ ఫైండ్ లైక్ లాడ్ ఆఫ్ సొల్యూషన్స్. మనకి యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో ఏది సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది సొల్యూషన్. ఈ టెక్నాలజీలో ఈ సొల్యూషన్ దొరకదని కాదు, చాలా ఓపెన్ సోర్సెస్ ఉన్నాయి, చాలా కమ్యూనిటీ పేజెస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మార్కెట్లో. యూ గైస్ కెన్ క్రియేట్ లాడ్ ఆఫ్ మిరాకిల్స్ ఎవ్రీ డే. దెర్ ఆర్ లాడ్ ఆఫ్ పేటెంట్స్ ఫైల్డ్. ఓకే, ఎవ్రీ డే. ఓకే, మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి, హౌ మెనీ పేటెంట్స్ ఆర్ ఫైల్డ్ ఎవ్రీ డే అని కొట్టండి. లాడ్ ఆఫ్ పేటెంట్స్ అంటే ఒక సింపుల్ ఐడియాని క్రియేట్ చేసి పేటెంట్ దాకా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్ ఓన్లీ. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ మీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండి, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ పిచ్చి పిచ్చి పనులు చేసే బదులు, ఆ గేమ్స్ ఆడే బదులు ఆ పబ్జీ మీద కూర్చుంటే, లైక్ ఐఎమ్ నాట్ అపోజింగ్ పీపుల్ హూ ఆర్ ప్లేయింగ్ గేమ్స్. ఓకే, ఒక పబ్జీ మీద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని దే విల్ వేస్ట్ లాడ్ ఆఫ్ టైం. ఒక 6-7 hours స్పెండ్ చేస్తారు దానిపైన. ఓకే, ఐ డోంట్ సీ ఎనీ బెనిఫిట్. ఓకే, మీరు ఒక యూట్యూబరో, మీరు ఒక గేమరో అయితే ఐఎమ్ ఫైన్. ఓకే, సో మీరు ఒక యూట్యూబర్, యు ఆర్ అర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్. ఓకే, సో మీకు ఒక సోర్స్ ఉంది అని అనుకోవచ్చు. ఓకే, వితౌట్ హ్యావింగ్ కొంతమంది అయితే కూర్చొని ఉత్తగా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఓకే, ఒక 2-3 hours. like I'm not sure what they get with that. Instead of that, ఆ యూట్యూబ్ చూస్తున్నప్పుడు కూడా మీరు ఏదైనా చూస్తున్నప్పుడు అందులో ఏదైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి, అరే ఈ ప్రాబ్లంకి మనం ఇట్లా సొల్యూషన్ చేయొచ్చు, ఈ సొల్యూషన్ ఇట్లా చేస్తే బాగుంటుంది అని దానిపైన మీరు ఏదైనా క్రియేట్ చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు ది మార్కెట్ వెరీ ఈజీలీ. మీకు చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో వన్ లాస్ట్ థింగ్, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఏముంటుందంటే, మీరు ఎంటర్ప్రినర్ కావాలనుకుంటే మీరు స్టార్టింగ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న బిజినెస్లో, మీరు ఆ బిజినెస్లో ఎక్కడనో దగ్గర ప్రాబ్లం చూసారు, ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ కనిపెట్టారు అనుకోండి, మీరు కూడా ఒక ఎంటర్ప్రినర్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ని మీరు డెవలప్ చేస్తున్నట్టు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, మళ్ళీ నేను ఫుడ్ చైన్ బిజినెస్ తీసుకుంటా, స్విగ్గీ తీసుకుందాం. ఓకే, సో స్విగ్గీ వాడు పెట్టినప్పుడు హీ డస్ నాట్ హ్యావ్ ది ఎంప్లాయీస్ని ఎట్లా తీసుకురావాలి, ఓకే, సో వెహికల్స్ ఎట్లా తీసుకురావాలి ఎంప్లాయీస్కి అనేది ఇప్పటికి కూడా ఆ సొల్యూషన్ లేదు. ఓకే, సో మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టి, ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఎంప్లాయీస్, దే హ్యావ్ బైక్స్ అన్నీ మేము ప్రొవైడ్, అంటే వాళ్ళ బైక్స్ కానివ్వండి, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆ ఎంప్లాయీస్ని కానివ్వండి మీరు క్రియేట్ చేశారనుకోండి, స్విగ్గీ వాడు డైరెక్ట్ మీతోనే కనెక్ట్ అవుతాడు, మీతోనే ఆ ఎంప్లాయీ సోర్స్ని మీ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఓకే, సో మీరేంటంటే వాడికి ఉన్న రిక్వైర్మెంట్, ఓకే, ఎందుకంటే ఆ ఫుడ్ని తీసుకెళ్లే వాళ్ళు, ఓకే, ఈ ఎంప్లాయీస్ లేకపోతే స్విగ్గీ నడవదు. ఓకే, సో అది వాని డిపెండెన్సీ, ఆ డిపెండెన్సీని మీరు క్రియేట్ చేస్తారు అనుకోండి, అప్పుడు మీరు కూడా ఒక ఎంటర్ప్రినర్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా ఆలోచించండి. ఓకే,
మీరు ఏదైనా కానీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఏదైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి, ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ కనిపెట్టినారు అనుకోండి, మీరు మళ్ళీ ఆ డిపెండెన్సీని క్లియర్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ద సేమ్ డిమాండ్ యాజ్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ దట్ ఎంటర్ప్రైజ్ హ్యావ్. ఎందుకంటే అలాంటి ఎంటర్ప్రైజెస్ మనకు చాలా ఉన్నాయి. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, తర్వాత ఊబర్ ఈట్స్ ఉంది. ఓకే, అలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరే డిపెండెన్సీని క్లియర్ చేస్తున్నట్టు. ఓకే, సో థింక్ ఇన్ దాట్ వే. అండ్ దిస్ ఈస్ వెబినార్ 2. అండ్ నేను చెప్పినట్టు మీ కాలేజ్లో ఎవరికైనా చెప్పాలనుకుంటే, మేనేజ్మెంట్కి చెప్పాలనుకుంటే చెప్పండి, సో దట్ విల్ డూ వర్క్షాప్స్ ఆల్సో. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ కీప్ లెర్నింగ్ ది టెక్నాలజీ. ఎందుకంటే ఇట్ ఈస్ గ్రోయింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ర్యాపిడ్లీ. లైక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకో 2 years అయిన తర్వాత. బికాస్ ఆఫ్ కోవిడ్ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ బ్రేక్, బట్ 2 to 3 years తర్వాత ఇట్ విల్, మనం అసలు ఇమాజిన్ చేసుకోలేము టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది. ఓకే, సో ఈరోజు జనరల్గా చాలా మంది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటూ ఉంటారు కానీ, బట్ దే డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్. ఓకే, సో మనము క్లౌడ్ కంప్యూటింగ్ హిస్టరీ ఏంటి, ఓకే, అండ్ మనకి ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్లో, అండ్ హౌ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ సర్వీస్. మనం క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ అ సర్వీస్ అని ఎందుకు అంటాము, అండ్ హౌ వీఆర్ అడాప్టింగ్ దోస్ క్లౌడ్ టెక్నాలజీస్. ఓకే, అండ్ ఆల్సో మనము డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏమేమి ఉంటాయి మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో చూద్దాము. అండ్ ఆల్సో వై వీఆర్ కాలింగ్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్, మనం క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్ అని ఎందుకు అంటాము, అండ్ అడాప్ట్ ఎట్లా చేస్తున్నాము, క్లౌడ్ టెక్నాలజీస్ని మనము ఎలా అడాప్ట్ చేస్తున్నారు రియల్ టైంలో, స్ట్రాటజిక్ ఫేజ్ అంటే ఏంటి, ప్లానింగ్ ఫేజ్ ఎలా ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఫేజ్ ఎట్లా ఉంటుంది, హౌ దే ఆర్ మైగ్రేటింగ్, లైక్ మైగ్రేషన్ ఎలా చేస్తున్నారు, అండ్ హౌ దే ఆర్ డిజైనింగ్, ఆపరేషనల్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, అండ్ హౌ దే అప్రోచ్ టు ది ఆర్కిటెక్చర్, లైక్ మీ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్, ఆర్గనైజేషన్స్ ఏమేమి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, ఎలా మూవ్ అవుతారు. ఓకే, అండ్ ఆల్సో ఎలా వర్క్ లోడ్స్ని మేనేజ్ చేస్తారు అనేది కూడా మనం చూద్దాము. ఓకే, సో మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది. సో దట్ యూ కెన్ చూస్ యువర్ ఎనీ క్లౌడ్ ప్రొవైడర్, ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్ మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్ ఆర్ ఐబిఎం క్లౌడ్, ఏదైనా క్లౌడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లోకి వెళ్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఏం జరుగుతుంది అనేది క్లౌడ్లో. ఓకే, సో ఈరోజు మనము ఇవన్నీ చూద్దాము. ఓకే, సో హౌ హిస్టరీ హ్యాస్ బిగన్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం చూద్దాం. ఓకే, మేజర్గా. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, లైక్ జనరల్గా మనకి ఇంటర్నెట్ అనేది చాలా బేసిక్ ఇంపార్టెంట్. సో 1970s జనరల్గా వాట్ దే హ్యావ్ డన్, TCP/IP అనేది, ఓకే, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఒక ప్రోటోకాల్ రిలీజ్ అయిన తర్వాతనే మనకి ఇంటర్నెట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో వెన్ వీ గాట్ ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ నుంచే మనకి HTTPS అనే ప్రోటోకాల్స్ వచ్చాయి మనకి. ఓకే, సో ఈ విధంగా మనకంటే ఎప్పటి నుంచో, అంటే బేసిక్గా మీకు క్లౌడ్ కావాలంటే బేసిక్గా ఉండాల్సిన కాన్సెప్ట్స్ ఏమేమంటే, మనకి జనరల్గా స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1970s ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే దీనికి మెయిన్గా బేస్మెంట్ ఎప్పుడు పడింది అంటే 1970s మనకి ఇది బేస్మెంట్ పడింది అనమాట. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి. ఓకే, సో లైక్ ఆ ఎగ్జాంపుల్ లాగా చూసుకుంటే మనకి బేస్మెంట్, ఆ తర్వాత దానిపైన మనం స్ట్రక్చరు, ఆ తర్వాత స్లాబ్ వేసుకోవడం కానీ, లేకపోతే రూమ్స్, ఆ తర్వాత ఫర్నిచరు, పవర్, ఓకే, వాటర్, ఇలా చేస్తాం కదా. సో ఇలా అనమాట బేస్. ఆ బేస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970s స్టార్ట్ అయింది. ఓకే, సో మెయిన్ వచ్చేసి TCP/IP తర్వాతనే ఇదంతా మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాతనే మనకి ఐడియాస్ ఇదంతా అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో మెయిన్గా వచ్చేసి క్లౌడ్ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ వచ్చేసి SOA, ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్ సర్వీస్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే జనరల్గా ఎవ్రీథింగ్ ఆన్ సింగిల్ మిషన్. ఓకే, సో నాకు డేటాబేస్ కానివ్వండి, వెబ్ సర్వర్ కానివ్వండి, క్లయింట్ మెషిన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆన్ సింగిల్ మెషిన్. ఓకే, ఈ మెషిన్ డౌన్ అయిపోతే నాకేంటంటే మొత్తం డౌన్ అయిపోయేది. ఓకే, సో ఆ తర్వాత మనకి ఏమొచ్చిందంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఎవ్రీథింగ్ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, అన్నిటిని మనము ఒక సర్వీస్ లాగా చేసి, ఓకే, సో సర్వీస్ బేస్డ్లో మనము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో DB ఒక సర్వీస్ లాగా, వెబ్ సర్వర్ ఒక సర్వీస్ లాగా, తర్వాత క్లయింట్ మెషిన్ ఒక సర్వీస్ లాగా, ఆర్ మీ మానిటరింగ్ ఒక సర్వీస్ లాగా. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేసామంటే మెషిన్స్ని డివైడ్ చేసాం సర్వీసెస్ లాగా. ఓకే, సో ఈ సర్వీసెస్లో కూడా ఇప్పుడు రీసెంట్గా చాలా పెద్ద బజ్వర్డ్ వచ్చేసి మైక్రో సర్వీసెస్.
ఓకే మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే ఈ సర్వీస్ని కూడా మనము మైక్రో సర్వీసెస్ కింద డివైడ్ చేసాం అనమాట. ఓకే, మైక్రో సర్వీసెస్ ఏంటంటే ఇది ఇంకోటి డీకపుల్డ్. ఓకే, డీకపుల్డ్ ఇన్ ద సెన్స్ మనకి ఒకదాని మీద డిపెండెన్సీ ఉండదు. ఓకే, ఇప్పుడు నా 1 2 3 4 మైక్రో సర్వీస్ ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా థర్డ్ మైక్రో సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి, డౌన్ అయినా కానీ నా 1 2 4 రన్ అవుతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ నేను ఈ 3ని అప్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో దేర్ ఇండిపెండెంట్ సర్వీసెస్ అనమాట. ఓకే, సో ఈ మైక్రో సర్వీసెస్ వచ్చిన తర్వాత మనకి ఇంకా చాలా డెప్త్గా వెళ్ళిపోయామన్నమాట మార్కెట్లోకి. ఓకే, లైక్ బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఎస్ఓఏ అంటే ఇది అనమాట. ఓకే, స్టాండర్డ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. ఓకే, తర్వాత మెయిన్ చాలా పెద్ద ఇండస్ట్రీలో వచ్చిన రెవల్యూషన్ వచ్చేసి వర్చువలైజేషన్. ఓకే, సో వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా డ్రాస్టిక్గా మారిపోయింది మన ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఇండస్ట్రీ అనొచ్చు. ఓకే, సో ఎందుకంటే బికాస్ జనరల్గా హ్యూజ్ మెషిన్స్ ఉండేటివి డేటా సెంటర్స్లో. ఓకే, సో ఒక్క సర్వర్లో ఇప్పుడు డేటాబేస్ కావాలంటే హ్యూజ్ మెషిన్స్ పైన. ఓకే, డేటాబేస్కి ఒక మెషిన్, వెబ్ సర్వర్కి ఒక మెషిన్, క్లయింట్ మెషిన్కి ఒక సర్వర్. ఓకే, ఇట్లా హ్యూజ్ సర్వర్స్ విత్ హ్యూజ్ ర్యామ్ స్పేసెస్. ఓకే, సో ఈ విధంగా ఉండేది అనమాట. ఓకే, సో ఇది చాలా మనీ కన్జ్యూమింగ్, అది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఓకే, సో ఎప్పుడైతే వర్చువలైజేషన్ వచ్చిందో మార్కెట్లోకి, ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే ఈ మెషిన్స్ని మనము వర్చువల్ మెషిన్స్ కింద డివైడ్ చేసేస్తున్నాము. ఓకే, అండ్ వీఆర్ గివింగ్ దిస్ మెషిన్ యాజ్ అ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆ మెషిన్ని మనము విఎం లాగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈవెన్ దిస్ మెషిన్ డజంట్ నో దట్ ఇట్స్ ద వర్చువల్ మెషిన్. ఓకే, ఈ మెషిన్ ఎలా ఫీల్ అవుతుందంటే ఇది ఒక ఫిజికల్ మెషిన్ లాగానే ఫీల్ అవుతుంది. ఓకే, అంటిల్ అన్లెస్ వి చెక్ వాట్ ఈస్ దిస్ మెషిన్, ఈవెన్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అ వర్చువల్ మెషిన్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్. ఓకే, సో వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత మనకి డ్రాస్టిక్గా చేంజ్ అయింది అనమాట ఎన్విరాన్మెంట్. ఓకే, సో అప్పుడు ఏం చేశారంటే 2005లో స్పేస్ వచ్చేసి చాలా స్టోరేజ్ వచ్చేసి చాలా ఇంక్రీజ్ అవుతుంది ఫేజ్ అనమాట ఇది. ఓకే, 2005 ఆ టైంలోనే మనకి డేటా ఇంక్రీజ్ అయ్యే టైం. అప్పుడు అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే అమెజాన్ S3 అని ఒకటి రిలీజ్ చేశారు. ఓకే, సో అమెజాన్ S3 ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్, ఇది స్టోరేజ్ సర్వీస్. ఓకే, సో ఏదైనా స్టోరేజ్ ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవడానికి, ఓకే, మీ డేటా కానీ మీ ఫైల్స్, పిక్చర్స్ ఏదైనా కానీ అప్పుడు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్న డేటాని ఏం చేయాలో చూసి AWS వాళ్ళు S3 అనేసి ఒకటి రిలీజ్ చేశారనమాట. ఓకే, సో అప్పుడే మీకు డ్రాప్ బాక్స్ అనేది కూడా ఇన్వెన్షన్ అయింది. ఓకే, మీరు ఒకసారి డ్రాప్ బాక్స్ ఇన్వెన్షన్ చూస్తే కూడా మీకు S3 మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో అది సింపుల్ స్టోరీ ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటాడు అతను, డ్రాప్ బాక్స్ ఎవరైతే లాంచ్ చేస్తారో. ఓకే, సో హీ వాంట్స్ టు స్టోర్ హిస్ డేటా అండ్ తనకి ఆ డేటాని ఎక్కడి నుంచైనా నేను యాక్సెస్ చేయాలని ఉండేది. ఓకే, అమెజాన్ ఎప్పుడైతే S3 రిలీజ్ చేసిందో హీ యూస్ టు డ్రాప్ హిస్ డేటా ఆన్ ది S3. ఓకే, ఆ బేసిక్ ఐడియాతోనే తను డ్రాప్ బాక్స్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ నుంచి అన్ని ఆర్గనైజేషన్స్కి స్టోరేజ్ని ప్రొవైడ్ చేయడము, దాన్ని S3 మీద హోస్ట్ చేయడం చేశాడనమాట. ఓకే, ఒకసారి మీరు ఆ స్టోరీ కావాలంటే యూ విల్ గెట్ దట్ ఇన్ ది గూగుల్ ఆల్సో. ఓకే, సో హౌ డ్రాప్ బాక్స్ హెస్ కమ్ అప్. ఓకే, సో 2005లో మనకి S3 వచ్చింది. ఓకే, అండ్ వాళ్ళే 2006లో మనకి సింపుల్ క్యూ సర్వీస్ అని SQSని కూడా రిలీజ్ చేశారు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇస్ EC2. ఓకే, సో వాళ్ళు ఇది EC2 ఏంటంటే VMs క్రియేట్ చేయడానికి. ఓకే, EC2ని రిలీజ్ చేశారు. ఓకే, 2006లో. ఓకే, సో అప్పుడు జనరల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది బేసిక్గా స్టార్ట్ అయిన ఫేజ్ అనమాట. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఇది ఏంటంటే పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే, ఏంటంటే ఎవరైనా వాడచ్చు, ఎవరైనా మీరు VMs క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద కాస్ట్ డిఫైన్డ్ ఆన్ ద పబ్లిక్ క్లౌడ్ అనేసి చెప్పారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇది 2006లో, ఇప్పుడు మనం బేసిక్గా 2020లో చూసుకున్నాం అనుకోండి. ఓకే, VMస్తో పాటు మనకు డాకర్స్ వచ్చేసాయి, K8s వచ్చేసాయి, అండ్ సర్వర్లెస్ కంప్యూటింగ్ వచ్చేసింది. రైట్, సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే మనకి జనరల్గా ల్యాండా సర్వీసెస్ ఉంటాయి AWSలో. ఓకే, సో మీరు అది చెక్ చేయొచ్చు. లైక్ మన దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి AWSవి. ఓకే, అండ్ గూగుల్లో కూడా మనకి సర్వర్లెస్ కంప్యూటింగ్ ఉంది, అజ్యూర్లో ఉంది, IBMలో ఉంది. ఓకే, సో ఇంత కాంపిటీషన్ వచ్చేసింది అనమాట ఇప్పుడు VMస్కి కూడా, డాకర్స్, క్యూబర్నెటిస్, సర్వర్లెస్ కంప్యూటింగ్ అనేసి. ఓకే, సో 2020లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఈవెన్ వీఆర్ యూజింగ్ EC2s, VMs ఇంకా స్టిల్ రన్నింగ్ ఫ్రమ్ 2006 to 2020, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో 2008లో గూగుల్ వాళ్ళు, ఓకే, సో వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ రిలీజ్డ్ ఏ GAE అంటే
ఇది గూగుల్ అప్లికేషన్ ఇంజిన్ అని వాళ్ళు గూగుల్ అప్లికేషన్ ఇంజిన్ రిలీజ్ చేశారనమాట. ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద, అంటే ఈ డెవలపర్స్కి ఏదైనా కోడ్ ఏదైనా ప్లాట్ఫామ్ రన్ చేయాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ దాన్ని తీసుకెళ్ళి ఆ జిఐఈలో పెట్టుకొని వాళ్ళు రన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు గూగుల్ కొంచెం ఓకే EC2కి ఓకే కొంచెం భిన్నంగా ట్రై చేశారనమాట జిఐఈ. ఓకే, స్టిల్ జిఐఈ ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్ ఇన్ 2020. ఓకే, సో ఈ 2008లో ఓకే జిఐఈ ఉంది ఇప్పుడు మనకి, అలాగే జీకేఈ అని కూడా ఉంది, అంటే గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ కూడా మనకి చాలా ఫేమస్. ఓకే, సో ఈ కాంపిటీషన్లోనే మనకు 2010లో ఓకే అజ్యూర్ వచ్చింది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కూడా వచ్చింది. సో నౌ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఈజ్ ద హైయెస్ట్ అర్నర్. ఓకే, హైయెస్ట్గా క్లౌడ్లో సంపాదించే క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్ ఏదంటే అజ్యూర్. ఓకే, బట్ వెన్ యూ కంపేర్ విత్ గూగుల్ ఆర్ మన AWS కంపేర్ చేసుకుంటే అజ్యూర్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ. ఓకే, కస్టమర్స్ తక్కువ ఉన్నా ఎక్కువ అర్నింగ్ వస్తుంది అంటే రీజన్ ఏంటి? ఓకే, అజ్యూర్ కాస్ట్లీ అని అర్థం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ జస్టిఫికేషన్ AWS కెన్ గివ్ ఆర్ గూగుల్ కెన్ గివ్ రైట్ నౌ. ఓకే, ఎందుకు అజ్యూర్ ఎక్కువ సంపాదిస్తుంది తక్కువ క్లయింట్స్ అంటే వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అర్నింగ్ ఉంది, బట్ కస్టమర్స్ మాత్రం తక్కువ ఉన్నారు అనేసి దే ఆర్ పబ్లిషింగ్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ లైక్ దట్. ఓకే, సో ఈ పబ్లిక్ క్లౌడ్ వచ్చిన తర్వాతనే మనకి ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఓకే, సో మనకి ఏంటంటే ఏదైనా కానీ పబ్లిక్ క్లౌడ్లో పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెక్నాలజీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూబర్నెటిస్ అవ్వచ్చు, ఆర్ IoT అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 10 years 20 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఓకే మన దాకా రావడానికి మనం నేర్చుకోవడానికి ఆ ఫిజికల్ మెషిన్ని మనం తెచ్చుకొని డిప్లాయ్ చేయడానికి మళ్ళీ ఒక 10 years పట్టింది. ఓకే, టెక్నాలజీ వచ్చిన తర్వాత. ఓకే, బట్ వన్స్ పబ్లిక్ క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇలా టెక్నాలజీ రాగానే వితిన్ సెకండ్స్, లైక్ మీరు అది డిప్లాయ్ అయింది ఇట్స్ ఆన్ ది క్లౌడ్ అంటే మీరు వితిన్ సెకండ్స్ని దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ మీరు దానిపైన వర్క్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ యాజ్ విష్, లైక్ యాజ్ ఎవర్ లైక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో మీ విష్ ప్రకారం మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. అందుకని మనకి లాట్ ఆఫ్ కంపెనీస్ కమింగ్, చాలామంది ఎంటర్ప్రీనర్స్ మనకి మార్కెట్లో వస్తున్నారనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రీనర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ ఆన్ యువర్ ఐడియా యూ కెన్ జస్ట్ డూ దట్ వితిన్ సెకండ్స్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో మెయిన్గా క్లౌడ్. ఓకే, సో వాట్ క్లౌడ్ డెఫినిషన్ అసలు ఏంటి క్లౌడ్ డెఫినిషన్ అని అడిగితే, ఓకే సో ఇట్స్ అన్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఓకే, సెల్ఫ్ సర్వీస్ ఎందుకు అంటున్నాం అంటే, సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గెట్ బై వన్ క్లిక్. ఓకే, మీరు ఆ క్లౌడ్లోకి వెళ్ళేసి ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయితే ఉన్నాడో ఆ క్లౌడ్ ప్రొవైడర్కి వెళ్ళేసి మీరు వన్ క్లిక్లో మీరు దాన్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. రైట్, మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అండ్ ఇట్ హ్యాస్ అ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అండ్ ఇట్ ఈస్ లైక్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఎక్కడ ఏ లొకేషన్లో అయినా మీరు డిప్లాయ్ చేయాలనుకుంటే మీ యాప్ని, మీ అప్లికేషన్ని, ఓకే ఆర్ ఎల్స్ మీ ఐడియాని పబ్లిష్ చేయాలి, ఆ లొకేషన్ నుంచి యాక్సెస్ ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కడైనా గ్లోబల్లో ఎక్కడైనా మీరు డిప్లాయ్ చేయొచ్చు అండ్ నెట్వర్క్ యాక్సెస్ మీకు చాలా బ్రాడ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఓకే, ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే యూ కెన్ ఇంక్రీజ్ అండ్ యూ కెన్ డిక్రీజ్ యువర్ రిసోర్సెస్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, మీకు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెడదాం అనుకున్నారు. ఓకే, సో యూ హ్యావ్ ప్లాన్ ఫర్ ఏ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్విగ్గీ అనుకుందాం. ఓకే, స్విగ్గీ యాప్ ఏదన్నా ఇలాంటిది ఫుడ్ యాప్ తయారు చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నాకు 1000 users ఉంటారు నా డేటాబేస్లో. ఓకే, నాకు ఈ కాన్ఫిగరేషన్ 8 GB ర్యామ్ చాలు అండ్ 1 TV డిస్క్ చాలు అనుకొని చేసినారనుకోండి. ఓకే, సో మీరు ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇంత మెషిన్ కాకుండా కానీ యూ కెన్ స్టార్ట్ విత్ 1 GB అండ్ 10 GB డిస్క్ ఆర్ఎల్స్ మీరు ఒక 50 usersతో కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, వన్స్ ఇట్ ఈస్ గెట్ లైక్ మీకు ఇది క్లిక్ అవుతుంది అంటే దెన్ యూ కెన్ increase, you can scale your infrastructure. Okay, లేదు it's got failed అంటే you can drop at that point. Okay, and you can save lot of money. Okay, so that is the main advantage of the scalable elasticity. Okay, and ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో ఎలా ఉంటుందంటే మనకి గ్రేట్ ఇండియన్ సేల్ అని మనకి
అమెజాన్లో ఉంటుంది రైట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 7 days పెడతారు ఈ సేల్. ఓకే, ఈ 7 daysలో ఏం చేస్తారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ డేస్లో వాడికి 1 lakh యూజర్స్ ఉన్నారనుకోండి, ఓకే, హిట్ చేసే వాళ్ళు వెబ్సైట్కి. ఓకే, ఈ బిగ్ బిలియన్ డేస్లో ఆర్ ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ఎలా అవుతుందంటే ఈ 1 lakh కాస్త 1 crore అవుతుంది. ఓకే, అన్ని హిట్స్ వస్తాయి, అంతే ఇంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ క్లౌడ్లో ఏంటంటే మనం ఈజీగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 7 daysకి ఈ 1 crore తగ్గట్టు చేసుకొని, ఓకే, ఆఫ్టర్ 7 days మళ్ళీ ఈ 1 lakh మనము ఆ రిసోర్స్ అన్నిటి డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చాలా మనీ సేవ్ చేస్తున్నారు అండ్ యు ఆర్ గోయింగ్ ఇట్ యాజ్ పే యాజ్ యూ గో మోడల్. అంటే మీరు ఏదైతే వాడుతున్నారో దానికి మాత్రమే పే చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్. ఓకే, సో ఇంకా క్లౌడ్ ఇన్నోవేషన్స్ ఏమేమి వస్తాయి, లేటెస్ట్గా చాలా ర్యాపిడ్గా క్లౌడ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఓకే, సో మీకు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఓకే, అండ్ ఆల్సో మీకు ఈ నెగోషియేషన్స్ చేయడం కానీ, ఈ సర్వర్ ఇది ఇంత నెగోషియేట్ చేయడం కానీ ఉండదన్నమాట. ఓకే, సో నెగోషియేషన్స్ డిక్రీజ్డ్. ఓకే, అండ్ మనకి సెక్యూరిటీ వచ్చేసి చాలా హై సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. యాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్, లైక్ మన క్లౌడ్ గ్రో అవుతున్న కొద్దీ సెక్యూరిటీ కూడా చాలా చాలా గ్రో అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫ్లెక్సిబుల్ అంటే యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్. లైక్ మీరు ఇప్పుడు నాకు మెషిన్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి చేయొచ్చు, ఏఐ చేయాలనుకోండి చేయొచ్చు, డేటా సైన్స్ చేయొచ్చు, K8s చేయొచ్చు, డాకర్స్ చేయొచ్చు. ఓకే, మీకు ఏ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు ఆ ప్లాట్ఫామ్ని కొనేసుకొని 1 month యూజ్ చేసి లేదు నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఏఐ లేదు డేటా సైన్స్, క్యూబర్నెటీస్ ఆర్ డాకర్. ఓకే, ఇవన్నీ మీకు ఎలాగంటే అలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అండ్ ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ టు యూజ్ వాట్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఏ రీజియన్ అయినా, ఏ జోన్లో అయినా, ఎనీ ఎడ్జి లొకేషన్లో అయినా మీరు మీ డేటాని పెట్టుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్. మనం అనుకున్నట్టు ఏదైనా కానీ మనము యాజ్ ఎ సర్వీస్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇట్ మైట్ బీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఏదైనా మనం యాజ్ ఎ సర్వీస్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇది ఇంకోటి వచ్చేసి ఏపీఐ సెంట్రిక్. ఓకే, ఏపీఐ సెంట్రిక్ అంటే ఏంటంటే మీకు స్టాండర్డ్ ఏపీఐస్ ఉంటాయి అండ్ ఆల్సో యూ కెన్ customize your APIs. Okay, so this is also very 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 main advantage of the cloud. Okay, so ఈ విధంగా మనం క్లౌడ్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ హౌ యూ డిఫైన్ ఏ క్లౌడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ మోడల్స్. ఓకే, సో మనకి ఏమేమి డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ అన్నట్టు. ఓకే, సో ప్రైవేట్ క్లౌడ్ ఎలా ఉండేదంటే సో ఇట్స్ జస్ట్ ఫర్ an organization. For example, if a particular organization Tritree Technologies ఉందనుకోండి, నేను Tritree Technologies ప్రైవేట్ క్లౌడ్ అన్నాను అనుకోండి. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మై ఆర్గనైజేషన్, Tritree Technologies ఆర్గనైజేషన్కే వస్తుంది అనమాట. ఓకే, సో వేరే ఆర్గనైజేషన్కి పోదు ఇది, అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండదు. ఓకే, ఇట్స్ సింప్లీ ప్రైవేట్. ఓకే, VMwares కానివ్వండి, VMware vSpheres, REST APIs, ఓకే, నెట్వర్కింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ టు మై ఆర్గనైజేషన్. ఓకే, నేను దాన్ని ఎవరికి షేర్ చేయట్లేదు. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఓకే వీఆర్ షేరింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైక్ మనకున్నవన్నీ పబ్లిక్ క్లౌడ్సే, AWS కానివ్వండి, అజ్యూర్, GCP, IBM. ఓకే, ఇవన్నీ మనకి పబ్లిక్ క్లౌడ్స్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్స్లో మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిసోర్స్ పూలింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. ఓకే, నా ఆర్గనైజేషన్ 1 ఆర్గనైజేషన్ 2 ఉందనుకోండి. ఓకే, సేమ్ ఫిజికల్ మెషిన్స్లో మనం రిసోర్సెస్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, బట్ one cannot look into 2's data and 2 cannot look into 1 data. Okay, so this is very very high secured. Okay, hybrid cloud వచ్చేసి లైక్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, లైక్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ని మనము కాంబినేషన్లో చూసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకి కమ్యూనిటీ క్లౌడ్ ఉంటుంది. ఓకే, కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటంటే సో దేర్ ఈజ్ ఎ కమ్యూనిటీ. ఓకే, సో ఆ కమ్యూనిటీలో ఏంటంటే ఈ క్లౌడ్స్ అన్ని ఎక్కడ క్లౌడ్స్ ఉన్నాయో ఓకే అన్ని క్లౌడ్స్ నుంచి మీకు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా తీసుకోవచ్చు, ఎలా చూడొచ్చు అనేది మీరు కమ్యూనిటీ క్లౌడ్లో చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎగ్జాంపుల్ cloud.gov అని ఉంటుంది. ఓకే,
సో వెళ్ళి cloud.govలో చెక్ చేయండి, మీకు కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏందనేది క్లియర్గా ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది డిప్లాయ్మెంట్ మోడల్స్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో మీరు బేసిక్గా ఆర్గనైజేషన్స్లో ఉంటే జనరల్గా మనం పబ్లిక్ క్లౌడ్ మీద, హైబ్రిడ్ క్లౌడ్ మీద ఎక్కువగా వర్క్ చేస్తాం. ఓకే, సో 90% ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ అ క్లౌడ్ ఆర్కిటెక్ట్, యూ విల్ బి వర్కింగ్ 90% ఆన్ ఏ hybrid cloud. Okay, so public cloud మీద కూడా వర్క్ చేస్తాము, బట్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ లైక్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్, ఇట్ డిపెండ్స్. ఓకే, సో ఇది మనకి డిప్లాయ్మెంట్ మోడల్స్. అండ్ వి ఆల్సో సీన్ లైక్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటో చెప్పుకున్నాము ఇందాక. ఓకే, సో వీ కెన్ డూ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అండ్ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. చాలా ఉన్నాయి. లైక్ మీరు క్లౌడ్లో కన్సిడర్ చేసుకుంటే దేనైనా మీరు సర్వీస్ కిందనే చూడొచ్చు. హెచ్ఆర్ యాజ్ ఎ సర్వీస్ కూడా చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ సర్వీస్. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెన్ సే క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో మీరు క్లౌడ్లో ఏది పెట్టినా కానీ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఐఏఎస్, పిఏఎస్ఎస్ఎస్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూడండి, ఆన్ ప్రిమైస్లో ఎలా ఉంటుంది, ఐఏఎస్, పిఏఎస్ అండ్ ఎస్ఏఎస్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు పిక్చర్ వస్తుంది. ఓకే, సో ఆన్ ప్రిమైస్లో ఎవ్రీథింగ్ వీ షుడ్ మేనేజ్, డేటా, అప్లికేషన్స్, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్. ఓకే, మొత్తం మనమే మేనేజ్ చేయాలి ఆన్ ప్రిమైస్లో. ఓకే, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ అండ్ వర్చువలైజేషన్ ప్రొవైడర్స్ మేనేజ్ చేస్తారు. లైక్ AWS, అజూర్, గూగుల్, IBM ఆర్ ఒరాకిల్, ఎవరైనా సరే వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇది. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, మిడిల్ వేర్, రన్ టైమ్, అప్లికేషన్స్, డేటా. ఓకే, వీ నీడ్ టు మేనేజ్. ఓకే, అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో కూడా సేమ్ థింగ్. ఓకే, ఓన్లీ డేటా అండ్ అప్లికేషన్ మాత్రమే మనము మేనేజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ద ప్రొవైడర్. ఓకే, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మొత్తము మనకి ప్రొవైడర్సే మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ లైక్ యువర్ జీమెయిల్. ఓకే, సో మొత్తం వాళ్ళే మేనేజ్ చేస్తారు, యు ఆర్ జస్ట్ యూజింగ్ దట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఆ మోడల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఏదైనా కానీ మనము సర్వీస్ లాగానే కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్, లైక్ క్లౌడ్లో మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్స్ చూస్తాం. ఓకే, సో ద మెయిన్ థింగ్ ఈజ్ హౌ యూ అడాప్ట్. ఓకే, సో అడాప్టింగ్ క్లౌడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ క్లౌడ్ టెక్నాలజీస్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, మనం ఇప్పుడు ఆన్ ప్రిమైస్లో ఉన్నాం అనుకోండి. ఓకే, సో మన డేటా సెంటర్ మొత్తం ఆన్ ప్రిమైస్లో ఉంది. ఓకే, సో హౌ యూ అడాప్ట్ దిస్ క్లౌడ్ టెక్నాలజీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ వీ నీడ్ టు డిసైడ్ ఆన్ సర్వీస్ అప్రోచ్, లైక్ మనకి ఏ సర్వీస్ కావాలి. ఓకే, సో వాట్ అప్రోచ్ యూ వాంట్, లైక్ మనకి ఐఏఎస్ కావాలన్నా, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కావాలన్నా, ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కావాలన్నా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ తర్వాత మనము డిప్లాయ్మెంట్ మోడల్ని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్ మోడల్ అంటే ఏంటి, మళ్ళీ మనకి ప్రైవేట్ క్లౌడా, లేకపోతే మనం పబ్లిక్ క్లౌడ్లో హోస్ట్ చేయాలన్నా, లేకపోతే హైబ్రిడ్ క్లౌడ్లో హోస్ట్ చేయాలన్నా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో ది వర్క్ లోడ్స్. ఓకే, సో మెయిన్ థింగ్ వచ్చేసి వర్క్ లోడ్స్. ఓకే, వర్క్ లోడ్స్ ఫర్ మైగ్రేషన్. ఓకే, సో మనకి ఏ టైప్ ఆఫ్ వర్క్ లోడ్స్ని మనం మూవ్ చేయాలనుకుంటున్నామా, అప్లికేషన్ మూవ్ చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే డేటాబేస్ మూవ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే మొత్తం వాట్ ఎవర్ ది వర్క్ లోడ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఆన్ ప్రిమైస్ దాన్ని మూవ్ చేయాలనుకుంటున్నారా. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ వాట్ యూ వాంట్ టు మైగ్రేట్. ఓకే, అండ్ ఆల్సో డాక్యుమెంటేషన్, లైక్ డాక్యుమెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. ఓకే, సో యూ నీడ్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ వాట్ యూ ఆర్ డూయింగ్, వాట్ యూ ఆర్ మైగ్రేటింగ్ అనేది. ఓకే, సో ఈ స్ట్రాటజీ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ స్ట్రాటజీ టు మేక్ థింగ్స్ గోయింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు ఓకే యాజ్ ఎ సర్వీస్ అప్రోచ్. ఓకే, సో మీకు ఎలా ఉండాలి అనేది, తర్వాత డిప్లాయ్మెంట్ మోడల్, ఆ తర్వాత వర్క్ లోడ్స్, ఆ తర్వాత డాక్యుమెంటేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ మీకు ఏ స్ట్రాటజీ, మీరు ఏ స్ట్రాటజిక్ ఫేజ్లో ఏమేమి చూస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రాటజిక్ ఫేజ్ తర్వాత మనకు వచ్చేది ప్లానింగ్ ఫేజ్. ఓకే, సో ప్లానింగ్ ఫేజ్లో ఏముంటుందంటే అప్లికేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఇది నా కంపెనీ ఆర్గనైజేషన్ డేటా సెంటర్ మొత్తం. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఇది మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ క్లౌడ్లో తీసుకొని పెట్టేస్తా. ఓకే, దీన్ని ఏమంటాం లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటాం. ఓకే, సో లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మోడల్లో ఏంటంటే లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఆన్ ప్రిమైస్ యు ఆర్ మూవింగ్ ఎంటైర్లీ టు ది క్లౌడ్. ఓకే, సో సేమ్ అప్లికేషన్స్, సేమ్
కాన్ఫిగరేషన్స్ అన్నీ మీరు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే, బేసికలీ దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే మనము ఈ లిఫ్ట్ అండ్ షిఫ్ట్లో ఏం చేస్తున్నామంటే మొత్తం మనకి ఆన్ ప్రిమైస్లో ఏది ఉందో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ క్లౌడ్లోనే పెడుతున్నాం. అంటే యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ క్లౌడ్ రిసోర్సెస్. అంటే మీరు క్లౌడ్ రిసోర్సెస్ని మంచిగా యూజ్ చేయట్లేదు అనమాట. అంటే లైక్ క్లౌడ్లో ఏమేమైతే అడ్వాంటేజెస్ ఉంటాయో యూ మైట్ బీ మిస్సింగ్ ఆల్ దోస్ అడ్వాంటేజెస్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ది లిఫ్ట్ అండ్ షిఫ్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే రీఫ్యాక్టరింగ్ అంటాం. రీఫ్యాక్టరింగ్ అంటే మొత్తం మీరు ఏదైతే ఉందో ఓకే, సో దీన్ని మనము క్లౌడ్కి మూవ్ చేసేటప్పుడు ఓకే యు ఆర్ రీఫ్యాక్టరింగ్ అంటే మీరు మొత్తం చేంజెస్ చేస్తున్నారు అనమాట. ఓకే, చేంజెస్ చేసి మీరు క్లౌడ్ పైన హోస్ట్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో డూ పార్షియల్ రీఫ్యాక్టరింగ్. పార్షియల్ రీఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే కొంత మటుకు మీరు ఏదైతే ఉందో ఓకే దాన్ని అదే కాన్ఫిగరేషన్లో ఉంచి వేరే ఏదైతే ఉందో దాన్ని క్లౌడ్ అడ్వాంటేజ్ కింద మార్చారనుకోండి, దాన్ని పార్షియల్ రీఫ్యాక్టరింగ్ అంటాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో నెట్వర్క్. ఓకే, నెట్వర్క్కి కూడా మీరు ఎలా ప్లాన్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న ప్రజెంట్ ఐపీ అడ్రసెస్ కానీ మీకు సబ్నెట్స్ కానివ్వండి, ఓకే మీ నెట్ మాస్క్ కానివ్వండి, అన్నీ ఎలా చేంజ్ అవుతున్నాయి, మీకు ఎలా చేంజ్ అవ్వాలి, మీకు కావాల్సిన విధంగా చేంజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీకు ప్రజెంట్లో ఉన్న సెక్యూరిటీ ఏముంది, మీరు చేంజ్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో హోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే ఆ డిఫరెంట్ కంట్రీస్లో సెక్యూరిటీస్ ఎలా ఉన్నాయి, దాని నామ్స్ ఎలా ఉన్నాయి, దాని తగ్గట్టు మీరు మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఆ సెక్యూరిటీ నామ్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా కూడా మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకు జనరల్గా ఒక మైగ్రేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఏ ప్లానింగ్ ఫేజ్ ఓకే యూ నీడ్ టు హ్యావ్ యువర్ మైగ్రేషన్ ప్లాన్ ఉండాలి. ఓకే, అండ్ సీక్వెన్స్ ఆఫ్ ద మైగ్రేషన్. ఓకే, అంటే మీకు ఎలా మూవ్ చేస్తున్నారు, అంటే ఫస్ట్ ఏ అప్లికేషన్ మూవ్ చేయాలి, ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్, తర్వాత డేటాబేస్, తర్వాత నెట్వర్క్ కనెక్టివిటీ ఎట్లా ఉండాలనేది మొత్తం మనం మైగ్రేషన్ ప్లాన్లోనే చేసాం అనమాట. అంటే మైగ్రేషన్ ప్లాన్లో మీరు యూ విల్ బి డిఫైన్ ది సీక్వెన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ మైగ్రేషన్. ఎవ్రీ సీక్వెన్స్ని ఎవ్రీ డీటెయిల్ని మీరు మైగ్రేషన్ ప్లాన్లో పెట్టుకుంటారనమాట. ఓకే, అండ్ ఆల్సో స్పెసిఫైడ్ టూల్స్ ఏమేమి కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెసేజింగ్కి కఫ్కా వాడుతున్నారా, లేకపోతే ఐబిఎం ఎంక్యూ వాడుతున్నారా, ఆర్ మానిటరింగ్కి నాగియోస్ వాడుతున్నారా, లేకపోతే ఆ క్లౌడ్ ప్రొవైడర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఇప్పుడు క్లౌడ్ వాచ్ ఉంటుంది, క్లౌడ్ వాచ్ వాడతారా. ఓకే, ఏ టూల్స్ వాడాలనేది కూడా మీరు మైగ్రేషన్ ప్లాన్లో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో యూ నీడ్ టు డూ ఏ పైలట్ టెస్టింగ్ చేయకుండా మనం ఏది చేయము రియల్ టైంలో. ఓకే, సో ఫస్ట్ వీ టెస్ట్ లైక్ పైలట్ ఫేజ్ టెస్ట్ చేస్తాము. ఓకే, ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, ఓకే ఇది మనకి వర్క్ అవుతుంది అంటేనే దెన్ విల్ జంప్ ఆన్ టు ది మైగ్రేషన్. అదర్వైజ్ ఓకే మళ్ళీ మనకి ఏమేమి రిక్వైర్డ్ చేంజెస్ కావాలనేది మనము ఈ పైలట్ టెస్టింగ్లోనే చూస్తాం అనమాట. ఓకే, సో పైలట్ టెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనము ప్లానింగ్ ఫేజ్ని చేసుకోవచ్చు. ప్లానింగ్ ఫేజ్ తర్వాత ఏముంటుందంటే డిప్లాయ్మెంట్ ఫేజ్ ఉంటుంది. ఓకే, డిప్లాయ్మెంట్ ఫేజ్ వచ్చేసి ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనం ఏం టూల్స్ యూజ్ చేస్తున్నాము, ఏ టెక్నాలజీస్ వాడుతున్నాం అనేది, అండ్ ఆల్సో వర్క్ లోడ్స్ అండ్ టెస్టింగ్ ఎలా చేస్తాం వర్క్ లోడ్స్ని. ఓకే, టెస్టింగ్ వర్క్ లోడ్స్ అండ్ సొల్యూషన్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మనం వర్క్ లోడ్స్ అని టెస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఓకే, సో జనరల్గా ఇప్పుడు 10,000 హిట్స్ వస్తున్నాయి, లేకపోతే 1 lakh హిట్స్ వస్తున్నాయి, లేకపోతే 3 lakhs ఆర్ 1 crore హిట్స్కి నా వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, నా సిస్టమ్ ఎలా విత్ స్టాండ్ అవుతుంది అనేది మీరు కంపల్సరీ డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే ఈ టెస్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో కన్సిస్టెంట్ మానిటరింగ్ ఉండాలి. ఓకే, మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రాజెక్ట్కైనా మీరు కన్సిస్టెంట్ మానిటరింగ్ చేయకపోతే మీకు అక్కడ ఏమవుతుంది అనేది తెలియదు. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫేజ్లో మనము కన్సిస్టెంట్ మానిటరింగ్ కూడా చేయాలి. ఓకే, అండ్ ఆల్సో కన్సిడర్ న్యూ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే, సో ఏ టెక్నాలజీస్ అయితే వాడుతున్నామో ఓకే అండ్ సొల్యూషన్స్ వాడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో మెషిన్ లెర్నింగ్ లేదు. ఓకే, సో ఐ వాంట్ టు ఇంపోర్ట్ మెషిన్ లెర్నింగ్. ఓకే, మీరు ఈ డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మీరు ఈ మెషిన్ లెర్నింగ్ వాడొచ్చా, నేను నా ప్రాజెక్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడొచ్చా, ఓకే సో ఇది వాడితే నాకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు ఈ సొల్యూషన్ అండ్ టెక్నాలజీస్లోనే మీరు ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మీరు కన్సిడర్ చేశారు అనుకోండి,
మీకు ఏ ఇష్యూస్ రావు ఫ్యూచర్లో. ఓకే, అండ్ ఆల్సో మీకు ఆ డిప్లాయ్మెంట్ ఫేజ్లో ఫెయిల్ అయింది అనుకోండి, మీరు రివర్ట్ చేసేయచ్చు దాన్ని. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ ఆల్సో మెయిన్గా మీకు ఇక్కడ కావాల్సింది సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇప్పుడు చాలామంది క్లౌడ్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్, గూగుల్ క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ IBM సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈజ్ నాట్ అ ఈజీ జాబ్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయాలంటే లైక్ యూ నీడ్ టు కన్సిడర్ సో మెనీ థింగ్స్. ఓకే, ఫస్ట్ మీరు ఆపరేషనల్ ఎక్సలెన్స్ చూడాలంటే వర్క్ లోడ్స్. ఓకే, లైక్ ఐ సేడ్. ఓకే, సో వర్క్ లోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. ఓకే, సో ఆపరేషన్స్ ఎంత కాన్స్టెంట్గా ఉంటాయి, ఆపరేషన్స్లో ఏ ప్రాబ్లం రాకుండా వర్క్ లోడ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సిన విషయం. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ అది జనరల్గా మనం అంటున్న విషయమే. ఓకే, సో సెక్యూరిటీ కూడా మీరు ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. అండ్ ఆల్సో రిలయబిలిటీ. ఓకే, సో మీరు క్లౌడ్కి మూవ్ చేసినప్పుడు హౌ మచ్ రిలయబిలిటీస్. ఓకే, మీకు కరెంట్ ఉన్న ఆన్ ప్రిమైస్తో కంపేర్ చేస్తుంటే హౌ మచ్ రిలయబిలిటీస్ అండ్ హౌ గుడ్ ద పర్ఫార్మెన్స్ ఇస్. ఓకే, పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఆన్ ప్రిమైస్ నుంచి ఆర్ ఎల్స్ ఎక్కడైనా థర్డ్ పార్టీ నుంచి ఆర్ వేరే క్లౌడ్ నుంచి ఇంకో క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నప్పుడు ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ పర్ఫార్మెన్స్ డిక్రీజెస్ ఓకే, దెర్ ఈస్ మీకు చాలా ప్రాజెక్ట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ ఆల్వేస్ షుడ్ చెక్ విత్ లైక్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, సో వితౌట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ మీరు వితౌట్ కాస్ట్ మీకు మేనేజ్ చేయకుండా మీకు ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి వెళ్ళారనుకోండి, ఇట్స్ నో యూజ్, రైట్? సో మీరు కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా చూసుకోవాల్సిందే. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సొల్యూషన్ డిజైన్లో, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డిజైన్లో ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్గా తర్వాత వచ్చేసి డిజైన్, కొన్ని డిజైన్ ఫేజ్ ఉంటుంది. సో ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనొచ్చు. ఓకే, సో డిజైన్ ప్రిన్సిపల్స్లో మనం జనరల్గా ఎక్కువ చూసేది ఏంటంటే ఆటో స్కేలింగ్. ఓకే, నా అప్లికేషన్ నేను ఎంత ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ది లోడ్ ఇంక్రీజెస్ ఆర్ నా వెబ్సైట్కి హిట్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఆర్ నా డేటాబేస్కి లోడ్ ఎక్కువ అవుతుంది అనుకోండి. ఓకే, నేను ఎంత ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చు, అంటే నేను ఎంత ఫాస్ట్గా నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది మీరు కంపల్సరీ డిజైన్ ప్రిన్సిపల్స్లో ఉండాలి. అంటే ఓకే ఉండాలి. అండ్ ఆల్సో టెస్ట్ ఎట్ స్కేల్. ఓకే, మీరు స్కేలింగ్ టెస్ట్ చేయాల్సింది. ఓకే, అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం డిజైన్ ఫేజ్లో చూడాల్సింది ఏంటి, ఆటోమేషన్, రైట్? సో ఆటోమేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిజైన్ ఫేజ్లోనే మీకు ఆటోమేషన్ ఇప్పుడు మీ అప్లికేషన్ని లైక్ 100% ఆటోమేట్ చేయొచ్చా లేదా చూసుకోవాలి. ఓకే, ఇఫ్ నాట్ 90% అన్న మీరు ఆటోమేట్ చేయాలి. లైక్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఆటోమేట్ యువర్ ఓకే అప్లికేషన్. ఓకే, సో ఈ మీ డిజైన్ ఫేజ్లోనే ఈ ఆటోమేషన్ కానీ ఈ స్కేలబిలిటీ కానీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో ఈ ఆటోమేషన్ ఫేజ్ మీకు ఏ టూల్స్ వాడతారు. ఓకే, సో మీరు క్లౌడ్ టూల్స్, క్లౌడ్ ప్రొవైడర్ టూల్సా లేకపోతే నార్మల్గా బయటి టూల్స్ వాడతారా ఆటోమేషన్కి అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఈ డిజైన్ ప్రిన్సిపల్స్లోని. ఓకే, సో జనరల్గా తర్వాత వచ్చేసి మనకి ఆపరేషన్ ప్రిన్సిపల్స్ ఉంటుంది. ఓకే, సో ఆపరేషన్ ప్రిన్సిపల్స్లో ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైనా కానీ లైక్ ఆపరేషన్స్ లైక్ ఐ సైడ్ ఈజీ టు ఆటోమేట్. ఓకే, మనం ఎంత ఈజీగా ఆపరేషన్స్ని ఆటోమేట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే, బికాజ్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీ మాన్యువల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, రైట్? మీకు ఏదైనా సడన్గా అప్గ్రేడ్ చేయాలనుకున్నా కానీ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ సంథింగ్ వెరీ క్విక్లీ టు ది హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 మెషిన్స్ ఉన్నాయి, 100 మెషిన్స్కి నేను కోడ్ పుష్ చేయాలనుకోండి. ఓకే, సో యూ షుడ్ డూ యువర్ ఆపరేషన్స్ లైక్ యూ షుడ్ ఆటోమేట్ యువర్ ఆపరేషన్స్. మీరు మీ ఆపరేషన్స్ని ఆటోమేట్ చేస్తేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ నా ఉన్న మనకు మార్కెట్లో ఉన్న సినారియోలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఏది ఆటోమేట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఫస్ట్ యూ నీడ్ టు అప్డేట్ యువర్ డాక్యుమెంట్. ఓకే, సో ఎవ్రీ ఫేజ్లో ఎవ్రీ ఆపరేషన్ ఫేజ్లో డాక్యుమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ డాక్యుమెంటేషన్ మనము ఏమీ చేయలేము. అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ ప్రొసీజర్స్ లైక్ ఫ్రీక్వెంట్గా ఏమైతే చేస్తున్నామో ఓకే ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము ఆపరేషన్స్లో
చూసుకోవాలి. ఓకే, సో డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు డిఫైన్ ఆల్ ది ప్రొసీజర్స్ విచ్ వీఆర్ మేకింగ్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఆ ప్రొసీజర్స్ డిఫైన్ చేసుకుంటే ఏంటంటే మీకు ఆపరేషన్స్ చాలా చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో యూ నీడ్ టు చెక్ ఆన్ ద ఫెయిల్యూర్స్. ఓకే, సో మీకు ఏ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ ఫెయిల్యూర్స్ పైన మీరు చాలా ఫాస్ట్గా యాంటిసిపేట్ అయ్యి, ఓకే, అండ్ యూ షుడ్ లెర్న్ ఆన్ దోస్ ఫెయిల్యూర్స్. ఓకే, ఆపరేషన్స్లో ఫెయిల్యూర్స్ యూ కెనాట్ రిపీట్ ద సేమ్ ఫెయిల్యూర్ ఫర్ 2 times or 3 times. ఓకే, మీరు ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందంటే యూ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అగైన్. ఓకే, సో అందుకని మనం ఏమంటున్నాం అంటే ఆటోమేషన్. ఓకే, సో మనం ఏదైనా ఆటోమేట్ చేసామనుకోండి, ఓకే, సో మనకి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏదైనా ఆటోమేట్ చేసామనుకోండి నెక్స్ట్ టైం ఆ ఫెయిల్యూర్ రాదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ ఆర్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్ అండ్ వాట్ యు ఆర్ లర్నింగ్, లైక్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది డిజైన్ అండ్ ఆపరేషన్ ప్రిన్సిపల్స్. మనకి డిజైన్ ప్రిన్సిపల్స్లో ఆపరేషన్ ప్రిన్సిపల్స్లో మెయిన్గా ఇవి ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనకి ఏం అప్రోచెస్ ఉంటాయి ఆర్కిటెక్చర్లో ఏమేమి అప్రోచెస్ ఉంటాయంటే జనరల్గా మనకి సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ వెరీ రేర్ సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది, లైక్ దీంట్లో కూడా మనం హై అవైలబిలిటీ చేయొచ్చు, బట్ సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ చాలా చాలా రేర్గా ఉంటుంది. ఓకే, అండ్ వీల్ హ్యావ్ 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో 3-tier ఆర్కిటెక్చర్ అంటే లైక్ మనకి డీబీ కానివ్వండి, వెబ్ సర్వర్ కానివ్వండి, ఓకే, అండ్ క్లయింట్ సర్వర్ కానివ్వండి, ఓకే, ఒక్కొక్క టైర్లో 1 tier 2 tier 3 tierలో. ఓకే, సో ఇట్లా మనకి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని కూడా మనము ఆర్కిటెక్చర్ అప్రోచ్ చూసుకోవాలి. ఓకే, సో హౌ యు ఆర్ డూయింగ్, లైక్ హెచ్ఏ ఎలా మేనేజ్ చేస్తున్నాము. ఓకే, ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ ద ఆర్కిటెక్చర్ అప్రోచ్. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి మైక్రో సర్వీసెస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ మైక్రో సర్వీసెస్, లైక్ మీరు క్యూబర్నిటీస్లో పెట్టాలనుకుంటున్నారా, డాకర్స్లో పెట్టాలనుకుంటున్నారా, ఓకే, సో మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్కిటెక్చర్లో అంటే మీ ఆర్కిటెక్చర్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారంటే ఇది కూడా వన్ ఆఫ్ ద అప్రోచ్. మీకు మైక్రో సర్వీసెస్లో కూడా మీరు అప్రోచ్ని చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో డీకప్లింగ్. ఓకే, డీకప్లింగ్ అప్రోచ్ కూడా ఉంటుంది. డీకప్లింగ్ అంటే ఏంటంటే మీకు ఒక సర్వీస్కి ఇంకో సర్వీస్కి సంబంధం ఉండదన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట, అంటే నో డిపెండెన్సీ. ఓకే, ఈ అప్లికేషన్ డౌన్ అయిపోయింది అంటే ఈ అప్లికేషన్ కూడా వర్క్ అవ్వదు అని ఉండదు అనమాట. ఓకే, ఈవెన్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆన్ వన్ అప్లికేషన్, ఓకే, ఏ అప్లికేషన్కి అది ఇంపాక్ట్ చూపించదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద డీ కప్లింగ్ ఈజ్ మెంట్. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్కిటెక్చర్ అప్రోచెస్ కూడా మనకి క్లౌడ్లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో మేజర్గా వచ్చేసి మైగ్రేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి క్లౌడ్లో. ఓకే, సో మైగ్రేషన్ ఆఫ్ క్లౌడ్ కోసమే మనము ఇప్పుడు ఈ అప్రోచెస్ అన్ని పైన ఉన్న అప్రోచెస్ అన్నీ మనము ఈ క్లౌడ్ ఇప్పుడు ఆన్ ప్రిమైస్ నుంచి మనము క్లౌడ్కి మారడానికి చేసిన విధానాలు అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మూవ్ టు ద క్లౌడ్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఓకే, సో మీరు డిజైన్ ఫేజ్ కానీ, ఆపరేషనల్ ఫేజ్ కానీ, డిప్లాయ్మెంట్ ఫేజ్ కానీ, ప్లానింగ్ ఫేజ్ కానీ, ఓకే, తర్వాత స్ట్రాటజీ ఫేజ్ కానీ. ఓకే, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు స్ట్రాటజీ, ప్లానింగ్ అండ్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మీ డిజైన్ అప్రోచ్ ఎలా ఉంది, తర్వాత ఆపరేషనల్ అప్రోచ్ ఎలా ఉంది, తర్వాత మీ ఆర్కిటెక్చర్ అప్రోచ్ ఏంటి, అసలు మీరు ఎలా మూవ్ అవుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లౌడ్లో. ఓకే, సో మైగ్రేషన్స్ అనేది చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ లైక్ AWS కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి, IBM కానివ్వండి, గూగుల్ క్లౌడ్ కానివ్వండి. ఓకే, ఎవరి మైగ్రేషన్ టూల్స్ వాళ్ళకు ఉన్నాయి. లైక్ మనం ఇప్పుడు AWSకి వెళ్ళామనుకోండి, మైగ్రేషన్ హబ్ అని ఉంటుంది. ఓకే, సో మైగ్రేషన్ హబ్ ఏంటంటే సో దే విల్ ట్రాక్ ఆల్ ది అప్లికేషన్ మైగ్రేషన్స్. ఒక సింగిల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, సో దాంతో వాళ్ళు మొత్తము ట్రాక్ చేస్తారనమాట. ఓకే, సో దాన్ని మనం మైగ్రేషన్ హబ్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ కూడా మనకి AWSలో ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ని మీ ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్ ప్రిమైస్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆ ఆన్ ప్రిమైస్ ఆర్గనైజేషన్లో ఈ సర్వీస్ని రన్ చేస్తారు. ఓకే, ఈ సర్వీస్ని రన్ చేస్తే ఆ సర్వీస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మానిటర్ హోల్ ఆన్ ప్రిమైస్ ఇన్ఫ్రా. ఓకే, మొత్తం చెక్ చేసి మీకు ఏది మైగ్రేట్ చేయాలనేది అది మీకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, వాట్ షుడ్ యూ మైగ్రేట్. ఓకే,
సో ఇదేంటంటే ఆటోమేటిక్గా మీకు ఏ మైగ్రేట్ చేయాలనేది మీకు ఈ టూలే చెప్తుంది అనమాట. ఓకే, సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ డీబీ మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ సర్వర్ మైగ్రేషన్ సర్వీసెస్. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ మైగ్రేషన్ సర్వీసెస్ వీ హ్యావ్ in the AWS, and also we have the same thing in Azure and Google Cloud Platform. ఓకే, సో ఇది మనకి జనరల్గా బేసిక్గా మనము క్లౌడ్ అంటే ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉంటుంది ఆర్గనైజేషన్స్లో అనేది. ఓకే, సో ఈ తర్వాతనే మనకి ఏ క్లౌడ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, సో ఆ నెక్స్ట్ ఫేజ్లోనే వాట్ క్లౌడ్ యూ వాంట్ టు చూస్, AWS GCPయా ఆర్ ఎల్స్ యూ వాంట్ IBM క్లౌడ్ ఆర్ ఎల్స్ యూ వాంట్ Azure క్లౌడ్. ఓకే, ఈ డిస్కషన్ ఆ తర్వాత వస్తుందన్నమాట. ఓకే, సో మీరు ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలన్నా మీ ఇష్టము. లైక్ ఇట్స్ నాట్ దట్ మీరు AWSలో చూస్తేనే జాబ్స్ వస్తాయి, GCPలో చేస్తూనే వస్తాయి, ఏదో IBM Azureలో చేస్తే వస్తాయని కాదు. మీరు ఎందులో చేసినా మీకు జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ అప్రోచ్ అండ్ డీప్ డైవింగ్ ఉండాలి. ఓకే, సో ఎవ్రీ ఆస్పెక్ట్లో మీకు డీప్ డైవ్ చేస్తేనే మీకు ఓకే ఐడియా వస్తుంది. అండ్ హౌ టు చూస్ క్లౌడ్ అనేది కూడా. ఓకే, సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్ళాలన్నా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ వెళ్ళాలన్నా, లేకపోతే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ వెళ్ళాలన్నా, ఓకే, సో ఏ సర్వీస్ లాగా మీకు వెళ్ళాలి అని కూడా మీరు ఒక బేసిక్ ఐడియా తెచ్చుకున్న తర్వాత యూ కెన్ మూవ్ టు దట్ డిఫరెంట్ క్లౌడ్. ఎందుకంటే మీకు IaaS AWSలో బాగుందా, GCPలో బాగుందా, అన్నిట్లో మీరు అన్ని సర్వీసెస్ని కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఏ సర్వీసు ఓకే యాజ్ ఎ సర్వీస్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ మంచిగా ఉందంటే మీరు ఆ క్లౌడ్ ప్రొవైడర్కి కూడా మూవ్ కావచ్చు, అలా కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో ఎందులో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇందులో జాబ్స్ తక్కువ ఉన్నాయి అని ఏం లేదు. ఓకే, ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ హ్యావ్ గుడ్ జాబ్స్. ఓకే, సో మీరు ఎందులో అయినా సర్టిఫికేషన్స్ చేయొచ్చు. ఓకే, సో మీరు సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఓకే, సో ఇఫ్ యూ కీప్ యువర్ రెజ్యూమే ఇట్ విల్ యాడ్ సమ్ వెయిట్. ఓకే, మీకు రెజ్యూమేలో మీరు సర్టిఫికేషన్ ఉందని చెప్తే మీ రెజ్యూమ్కి కొంచెం వెయిట్ వస్తుంది, సో దట్ మీకు జాబ్ కన్సిడరేషన్లో కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్టిఫికేషన్ యూ షుడ్ హ్యావ్ అ డీప్ నాలెడ్జ్. ఓకే, డీప్ నాలెడ్జ్ ఉంటేనే మీకు సర్టిఫికేషన్ కూడా వర్తీ ఉంటుంది. ఓకే, సో మీరు ఏ క్లౌడ్ అయినా చూస్ చేసుకోండి అండ్ ఆ క్లౌడ్లో డీప్ డైవ్ చేయండి. సో దట్ సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్. ఓకే, లేదు ఇఫ్ యూ ఆర్ ఎన్ వర్కింగ్ ఎంప్లాయీ అండ్ మీరు క్లౌడ్ మూవ్ అవ్వాలంటే ఆర్కిటెక్చర్ సర్టిఫికేట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఎ డెవలపర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, డెవాప్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి ప్రతి క్లౌడ్లో. ఓకే, సో మీరు ఏ సర్టిఫికేషన్ అయినా చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆ సర్టిఫికేషన్ని చేయొచ్చు. బట్ బేసిక్గా మీకు జనరల్ కాన్సెప్ట్ తెలవాలి. ఓకే, సో మీకు ఇన్ఫ్రా అంటే ఎలా ఉంటుంది, స్టోరేజ్ ఏమేమి ఉన్నాయి, స్టోరేజెస్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అండ్ సెక్యూరిటీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్లో చూసుకొని ఓకే మీరు చూస్ చేసుకొని ఆ క్లౌడ్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం కదా. ఓకే, సో జనరల్గా రియల్ టైంలో అలా ఉంటుంది అప్రోచ్. ఆ అప్రోచ్ తర్వాతనే మీకు ఏ క్లౌడ్ కన్సిడరేషన్ చేయాలనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే, సో క్లయింట్ వచ్చేసి లైక్ మనం పైన అనుకున్న రిక్వైర్మెంట్ అంతా తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఓకే, సో హీ విల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ వచ్చేసి నేను AWS వాడాలని అనుకున్నాను అనుకోండి, సో మనం AWS ఇస్తాం. ఓకే, సో కొన్ని సినారియోస్లో ఏంటంటే క్లయింట్ మననే అడుగుతారనమాట, నాకు ఏ క్లౌడ్ అయితే బెస్ట్గా ఉంటుంది, ఏ క్లౌడ్ అయితే నాకు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఏ క్లౌడ్ అయితే నా అప్లికేషన్కి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఓకే ఏ క్లౌడ్ అయితే నా అప్లికేషన్కి అప్ టైం ఎక్కువ ఇస్తుంది, ఓకే 100% అప్ టైం ఉందా, 99.999% ఉందా, ఓకే ఏ క్లౌడ్ ప్రొవైడర్ నాకు నా అప్లికేషన్కి మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాడో ఆ అప్రోచ్ని మనని డిజైన్ చేయమంటారు అనమాట. ఓకే, సో మీరు దాంట్లో ఏ సర్టిఫికేషన్ అయినా సరే ఏ క్లౌడ్లో అయినా నేర్చుకొని జాబ్ వస్తే మీరు ఆ క్లౌడ్ మీద వాళ్ళకి ఒక ఆర్కిటెక్చర్ సొల్యూషన్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తే ఓకే, సో దెన్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ విల్ గో ఆన్. ఓకే, సో ఆ విధంగా మనకు రియల్ టైంలో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ టైం. లైక్ ఇది అవుతుంది క్లౌడ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, అప్రోచెస్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్ మొత్తం చెప్పేసాను మీకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. ఓకే, చాలామంది అడుగుతున్నారు అసలు ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలి,
ఏ క్లౌడ్లో ఫ్యూచర్ ఉంది యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు క్లౌడ్కి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి, అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో వి థాట్ ఆఫ్ మేకింగ్ ఏ స్మాల్ వీడియో ఆన్ దిస్. ఓకే, సో యా టాపిక్లోకి వస్తే లైక్ విచ్ క్లౌడ్ టు చూస్. ఓకే, సో నార్మల్గా మార్కెట్లో వచ్చేసి AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్, IBM, అలీబాబా క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు. ఓకే, సో మార్కెట్లో ఇన్ టాప్ పొజిషన్ వచ్చేసి AWSలో ఉంది, అండ్ నెక్స్ట్ అజ్యూర్, దెన్ కమ్స్ గూగుల్ క్లౌడ్, ఆ తర్వాత IBM అండ్ అలీబాబా ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ ఒరాకిల్ క్లౌడ్ ఈజ్ దేర్, బట్ మార్కెట్లో అంత షేర్ ఒరాకిల్కి లేదు ప్రస్తుతానికి. ఓకే, సో మీరు ఏ క్లౌడ్ చూస్ చేసుకుంటే బెస్ట్, అసలు క్లౌడ్కి వెళ్ళాలంటే మీకు ఏం కావాలి, ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలి, ఆర్ మీకు ఏ డొమైన్లో వర్క్ చేసి ఉండాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మీకు జనరల్గా వచ్చేసి 2 పాత్స్ ఉంటాయి, ఒకటేమో ఆర్కిటెక్ట్, ఒకటేమో డెవలప్మెంట్. ఓకే, సో ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్లో మీకు 2 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఆర్కిటెక్ట్స్ రోల్, అండ్ ఇంకోటి వచ్చేసి డెవలపర్ అండ్ డెవాప్స్ రోల్. ఓకే, సో ఈ పార్ట్స్ మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండి మీరు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ సైడ్లో వర్క్ చేస్తూ ఉంటే మీకు క్లౌడ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇట్స్ బెటర్ యూ గో ఫర్ అ క్లౌడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్. ఓకే, సో మనకి క్లౌడ్ సర్టిఫికేషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్స్ మనకు అమెజాన్లో ఉంది, మైక్రోసాఫ్ట్లో ఉంది, గూగుల్లో ఉంది, అండ్ IBMలో కూడా ఉంది. ఓకే, అండ్ ఈవెన్ డెవలప్మెంట్ సైడ్ కూడా ఇవి ఉన్నాయి. మీరు ఆల్రెడీ డెవలపర్ అయ్యి ఉంటే, మీరు ఆల్రెడీ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తూ ఉంటే, మీరు క్లౌడ్కి మూవ్ అవ్వాలనుకుంటే మీరు ఏదో ఒక సర్టిఫికేషన్ చేయొచ్చు. ఓకే, సో జాబ్స్ ఎలా ఉన్నాయి అంటే మీకు ఇప్పుడు గ్రోత్ రేట్ వచ్చేసి గూగుల్ క్లౌడ్లో ఎక్కువ ఉంది, ఎందుకంటే గూగుల్ క్లౌడ్లో లైక్ ఇట్ ఈస్ ఇన్ 3rd పొజిషన్, అండ్ మార్కెట్ వింగ్స్ బాగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ప్రస్తుతానికి. అమెజాన్, అజ్యూర్ ఆల్రెడీ సెటిల్డ్ ఉన్నాయి మార్కెట్లో. అమెజాన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు క్లౌడ్లోకి. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ లీడర్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు అమెజాన్ నేర్చుకుంటాను అండ్ నాకు జాబ్ వచ్చేస్తుంది అండ్ ఐ విల్ రూల్ ది మార్కెట్ అనేది లేదు ప్రస్తుతానికి మార్కెట్లో. మీరు ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, IBMకో వెళ్ళకుండా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు క్లౌడ్ బేసిక్స్, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఓకే, అండ్ ఈ సర్వీసెస్ అంటే ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్లో, IaaS అంటే ఏంటి, PaaS అంటే ఏంటి, SaaS అంటే ఏంటి, వీటిలలో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఏ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి, ఎందుకు యూజ్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి, ఆ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళారు అనుకోండి, విచ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ అమెజాన్ అని కొట్టారు అనుకోండి, ఆ అమెజాన్ డెవలప్మెంట్ పోర్టల్లో మీకు ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు, దేనిపైన యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆ డాక్యుమెంటేషన్, ఆ వైట్ పేపర్స్ కూడా చదవండి. అసలు ఎందుకు వీళ్ళు అమెజాన్ వాడుతున్నారు, ఎందుకు అజ్యూర్ వాడుతున్నారు, ఎందుకు గూగుల్ క్లౌడ్ వాడుతున్నారు, ఎందుకు IBM క్లౌడ్ వాడుతున్నారు, ఎందుకు అలీబాబా క్లౌడ్, ఒరాకిల్ ఎందుకు వాడుతున్నారు అనేది వాళ్ళు క్లియర్గా, ఇప్పుడు ఒక క్లయింట్ ఉంటే ఆ క్లయింట్ ఇన్ఫర్మేషను మీకు ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ పోర్టల్స్లో ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, సో ఈ యూజ్ కేసెస్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు క్లౌడ్ ఎందుకు వాడుతున్నారు అనేది. ఓకే, సో బేసిక్గా ఒక్కొక్క దాంట్లో ఛాంపియన్ ఉంటారు, ఒకరేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఒకరు ప్లాట్ఫామ్లో, ఒకరు సాఫ్ట్వేర్లో. ఓకే, సో వాళ్ళు దేంట్లో ఎన్హాన్స్ చేస్తున్నారు అనేది మీరు చూసుకొని మీరు ఏ సైడ్ వెళ్ళాలి, మీరు ప్లాట్ఫామ్ అదే సర్వీస్ వెళ్ళాలన్నా, సాఫ్ట్వేర్ అదే సర్వీస్లోకి వెళ్ళాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్లోకి వెళ్ళాలన్నా, మీ ఇంట్రెస్ట్ ఏంటి చూసి ఆ సర్వీసెస్లో ఏ క్లౌడ్ అయితే బాగా డామినేషన్లో ఉందో ఆ క్లౌడ్ని చూస్ చేసుకోండి ఫస్ట్. ఓకే, బట్ ఫస్ట్ మీరు క్లియర్గా కావాల్సింది క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్. ఓకే, సో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. దెన్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈజ్ వర్చువలైజేషన్. మీకు వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. వర్చువలైజేషన్ అంటే ఏంటి, అసలు వర్చువలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది,
అసలు వాట్ ఈస్ ద రియల్ కాన్సెప్ట్, ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే, అసలు VMwares ఎలా యూజ్ చేస్తారు, ఇది ఎలా వచ్చింది, హౌ దే ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ ది ఓఎస్. ఇప్పుడు మన మిషన్ ఓఎస్ మీద VM ఇన్స్టాల్ చేసి VMలో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, అసలు హైపర్వైజర్స్ అంటే ఏంటి, ఓకే, బేసిక్ డెఫినిషన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో తర్వాత లైనెక్స్ బేసిక్స్. మీకు లైనెక్స్ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఫ్రెషర్గా అయినా సరే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా అయినా సరే, మీరు కంపెనీస్ మూవ్ అవుతున్నప్పుడు మీకు లైనెక్స్ బేసిక్ డెఫినెట్లీ ఫర్ ది ఫ్రెషర్స్ మీకు లైనెక్స్ బేసిక్స్ తెలిస్తే ఇట్స్ వెరీ 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 అడ్వాంటేజ్. ఓకే, సో మీరు లైనెక్స్ బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీకు లైనెక్స్ బేసిక్స్ తెలిసి ఉండాలి. మీరు క్లౌడ్లోకి వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద ప్రీ రిక్విజిట్. ఓకే, ఇంకోటి వచ్చేసి నెట్వర్క్ బేసిక్స్. ఓకే, మీకు IP అడ్రస్ అంటే ఏంటి, పబ్లిక్ IP అంటే ఏంటి, ప్రైవేట్ IP అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటి, ఈ సబ్నెట్స్ ఎలా యూజ్ చేస్తారు, ఈ సబ్నెట్ రూల్స్ ఏంటి, ఓకే, ఇదంతా మీకు ఐడియా ఉంటే బేసిక్, మీకు ఇన్డెప్త్ అవసరం లేదు, బేసిక్ అసలు ఎలా ఉంటుంది, ఈ లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ఇది మీకు బేసిక్స్, నెట్వర్క్ బేసిక్స్ తెలిసి ఉంటే మీకు ఏ క్లౌడ్లోకి వెళ్ళినా మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి ప్రీ రిక్విజిట్స్. ఫస్ట్ మీరు కంపల్సరీ కాన్సెప్ట్స్, దెన్ వర్చువలైజేషన్ అంటే ఏంటి, లైనెక్స్ అంటే ఏంటి, నెట్వర్క్ బేసిక్స్ అంటే ఏంటి, ఇవి నేర్చుకున్న తర్వాత లైక్ మీరు ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలనేది నేను చెప్పాను. మీకు అన్ని క్లౌడ్స్లో డిమాండ్ ఉంది, అన్ని క్లౌడ్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, చాలా జాబ్స్ ఉన్నాయి. ఇన్ అనదర్ 3 years ఆల్ ది కంపెనీస్ లైక్ 80% ఆఫ్ ద కంపెనీస్ క్లౌడ్కి మూవ్ అవుతాయి బై 2023. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అనమాట. ఓకే, సో మీరు ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలనేది మీకు నేను చెప్పాను కదా, IAS, PIAS, SAS అనేది ఫస్ట్ డీప్ డైవ్ చేయండి. మీకు డీప్ డైవ్ చేసిన తర్వాత మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో మీకు ప్లాట్ఫామ్లో, సాఫ్ట్వేర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటే మీరు ఆల్రెడీ ఎందులో వర్క్ చేస్తున్నారో చూసుకొని ఆ పర్టికులర్ సర్వీసు ఏ క్లౌడ్ డిమాండ్ ఎక్కువ ఉందో ఆ క్లౌడ్ని నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్. ఓకే, మీరు ఒక క్లౌడ్ నేర్చుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ లైక్ యూ నో వన్ క్లౌడ్. ఓకే, ఆల్ ది కంపెనీస్ ఇంక్లూడింగ్ లైక్ చిన్న కంపెనీస్ కూడా ప్రస్తుతానికి ఏం చేస్తున్నాయి అంటే మల్టీ క్లౌడ్ వాడుతున్నాయి. అంటే ఒక క్లౌడ్ వాడట్లేదు వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్లో నేను సర్వర్ కొనుక్కున్నాను అనుకోండి, నాకు గూగుల్ క్లౌడ్ డేటాబేస్ చీప్లో వస్తుంది. సో నేనేం చేస్తాను, గూగుల్ క్లౌడ్లో డేటాబేస్ తీసుకుంటా, అమెజాన్లో సర్వర్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో డాకర్, క్యూబర్నెటిస్ ఏదో తీసుకుంటా. ఓకే, IBM క్లౌడ్లో సెక్యూరిటీ వైజ్ నాకు ఏదైనా కాఫ్కా కనెక్ట్ బాగుందనుకోండి, కాఫ్కా కనెక్ట్ నేను IBM క్లౌడ్లోంచి తీసుకుంటాను. సో ఇలా అన్ని మల్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో మల్టీ క్లౌడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్ని క్లౌడ్స్లో అవగాహన ఉండాలి. ఓకే, అది మీరు ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నా కొద్దీ మీరు అన్ని క్లౌడ్స్లో అవగాహన తెచ్చుకుంటేనే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి మల్టీ క్లౌడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యూచర్. ఓకే, మీరు ఇప్పుడు 2022కి వచ్చినారనుకోండి, మనం 2020లో ఉన్నాం, 2022లోకి వెళ్ళేసరికి మీకు పర్టికులర్గా క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని అడిగారు, మల్టీ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కావాలని అడుగుతారు. ఓకే, సో అక్కడ మీకు ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి మనం మాట్లాడుకుంటున్నట్టు ఫ్రెషర్స్ అయితే, ఓకే, ఫ్రెషర్స్ అయితే మీకు గూగుల్ క్లౌడ్ చూస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ బాగుంది. ఎందుకంటే యాన్యువల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ అలీబాబా క్లౌడ్ కూడా యాన్యువల్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, వేరే అలీబాబా క్లౌడ్ ఏంటంటే మనం ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే, ఓకే, అలీబాబా క్లౌడ్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు స్టార్టప్ కంపెనీస్. ఎందుకంటే అలీబాబా క్లౌడ్ వాడు మీకు కంపారిటివ్లీ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్తో కొంచెం ప్రైజెస్ కానీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ కానీ బాగుంటుంది అనమాట. సో అందుకని జనాలు యాన్యువల్ గ్రోత్ ఎక్కువ ఉంది అలీబాబా క్లౌడ్లో. బట్ ఫ్యూచర్ కన్సర్న్స్ చూసుకుంటే ఇట్స్ బెటర్ యూ గో విత్ గూగుల్ క్లౌడ్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ షేర్ వచ్చేసి 4.9% ఉంది. ఓకే, మీరు అదే AWS తీసుకుంటే 33% ఉంది. మీకు ఫ్యూచర్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది క్లౌడ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ 3లో
మోస్ట్ ఆఫ్ ది క్లౌడ్స్ ఈక్వల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉండొచ్చు, ఓకే, ఆర్ఎల్స్ 15 ఉండొచ్చు, ఓకే. సో ఆ రేట్ని మీరు గూగుల్ క్లౌడ్లో చూసుకుంటే 4.9, ఇప్పుడు యావరేజ్గా చూసుకున్నా కానీ మీకు ఇంకో 10% పెరుగుతుంది మీకు ఇంకో 2 ఇయర్స్లో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు సీ విచ్ క్లౌడ్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్, ఓకే. సో దట్ మీకు జాబ్స్ కూడా ఎక్కువ, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తామంటే, ఈ సర్వీసెస్ ఇప్పుడు 182 బిలియన్ యూఎస్ డాలర్స్ ఇన్ 2018లో ఉండేది 331 అవుతుంది 2022కి, ఓకే. సో ఇట్స్ నథింగ్ బట్ డబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 2020లో 250 ఉంది, దెన్ 2022లో 331 బిలియన్ యూఎస్ డాలర్స్కి వెళ్తుంది అనమాట. అంటే ఆ గ్రోత్ ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఓకే. ఎందుకంటే మీరు ఏది చేసినా మీరు క్లౌడ్ మీదే పెట్టాలి. మీరు డేటా సైన్స్ ఇంజనీర్ అయినా క్లౌడ్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మీరు హోస్ట్ చేస్తుంది క్లౌడ్లో, మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నా హోస్ట్ చేస్తుంది క్లౌడ్లో, మీరు డెవాప్స్ నేర్చుకున్న క్యూబర్నెటిస్, డాకర్స్, మీరు కాఫ్కా కనెక్ట్ అనుకోండి, మిడిల్ వేర్ అనుకోండి, ఎంక్యూ, వ్యాస్, ఏదైనా ఓపెన్ సోర్స్ ఏపీఐస్, WSO2 ఇలాంటి టూల్స్ ఏవైనా కానీ మీరు ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళి క్లౌడ్లోనే పెడుతున్నాం మనం, ఓకే. సో వితౌట్ క్లౌడ్ అసలు మీరు ఇమాజిన్ చేసుకోలేరు ఇప్పుడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా, ఓకే. సో ఫస్ట్ మీకు క్లౌడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అందుకని జాబ్స్ చాలా ఉన్నాయి. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో, ఓకే.